ఒక అరగంట సేపు ఆ సినిమాలో మైనస్లు ప్లస్లు గురించి అంతసేపు మాట్లాడుతున్నాం. వెన్ యు ఆర్ క్రిటిసైజింగ్ అ టెక్నీషియన్స్ హార్డ్ వర్క్, డిడ్ యూ డూ యువర్ హోంవర్క్ ఫస్ట్? లాట్ ఆఫ్ పీపుల్ వేర్ ఆస్కింగ్, మీ సినిమాలో ఎవ్రీ టైమ్ కమల్ హాసన్ సార్ ఏదో ఒక రిఫరెన్స్ ఉంటుంది కదా, ఈసారి ఏంటని అడిగినప్పుడు ఐ సెడ్ యూ వాచ్ ద ఫిల్మ్, యూ విల్ అండర్స్టాండ్ అని చెప్పా. బ్రిలియంట్ దట్ యూ యాక్చువల్లీ నోటిస్డ్ ఇట్. సో మీరు నాకు ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి? Absolutely. అనుకున్నాను. You made me very happy today. కరడు కట్టిన సీరియల్ కిల్లర్ అని తెలిసినప్పుడు ఆ అమ్మాయిని కూడా ఒక అబ్బాయిని చంపినట్టు చంపుతాడు సినిమాలో. అమ్మాయి అబ్బాయి అన్న డిఫరెన్స్ లేదు కాబట్టి వాడికి అంతే. ఒక ఆడియన్స్ని థియేటర్లో కూర్చోబెట్టినప్పుడు ఒక బ్యాంగ్ ఇద్దామని పనిచేసే ఒక మూమెంట్స్ కొన్ని ఉంటాయి. ఆ మూమెంట్స్ గురించి తెలిసిన డీటెయిల్స్ మీకు తెలిసినా కూడా చిన్న కామన్ సెన్స్ అది, వాళ్ళే క్వశ్చన్ చేసుకోవాల్సిన విషయం అది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటావు, వెళ్ళిపోతావు నీ పాటి. బట్ ఏం చేసావు నువ్వు? ఏం అచీవ్ చేసావు దానివల్ల? You cannot steal people's hard work. You cannot steal audience's experiences. You can't. మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా సినిమా చేయాల్సి వస్తే ఒక్కొక్కళ్ళకి ఏ జానరాతో చేస్తారు? బాలకృష్ణ గారు, చిరంజీవి గారు. నౌ ఫర్ ద మెమరీ టెస్ట్. ట్యూబ్లైట్ నేను కాబట్టి కొద్దిగా స్లోగా క్లిక్ అవుద్ది, మీరు ప్రెషర్ పెట్టకండి. లాఠీ చార్జ్ చేసే సీన్ ఉంది కదా, షాల్ ఒకటి తీసి కాలుతున్న యూనిఫామ్ మీద ఆయన ఇట్లా వేయాలి, అది ఆరిపోవాలి. దట్స్ ద ప్లాన్. అది తీసి ఇలా వేసారు. ఫైర్ ఎక్కువ ఉండడం వల్ల ఫైర్ మొహం మీదకి వచ్చేసింది, ఫుల్ హెయిర్ కాలిపోయింది. ఇమీడియట్లీ వెంట్ టు ద క్యారవెన్. ద నెక్స్ట్ షాట్ ఇలా వెనక్కి తిరిగే టైంకి ఇక్కడ కెమెరా మధ్యలోకి వచ్చేసింది. కెమెరా హుడ్ ఉంటుంది కదా, షార్ప్గా ఉంటుంది కదా, ఓపెన్ అయిపోయి దర బ్లడ్ గా. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ ది జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ చాలా 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 బిగ్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ అప్రిషియేటింగ్ మై కాంటెంట్. అండ్ ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, బట్ స్టిల్ in case you haven't still subscribed, please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ patronizing and continue following my channel. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. హిట్ ఫ్రాంచైజ్లో 3వ సినిమా అండ్ దాని స్కేల్ పెరుగుతూ వస్తుంది. జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. అంటే అంచనాలు పెరిగిన కొద్దీ అందులో కూడా రకరకాల ఒపీనియన్స్ కూడా జనరేట్ అవుతాయి, జడ్జిమెంటల్ అయిపోతారు. సో లెట్స్ టాక్ ఎవ్రీథింగ్ అబౌట్ హిట్ 3 with the director Sailesh Kolanu on my channel Prema the Journalist. Hi Sailesh. Hi Prema garu. Hit 1, Hit 2, Hit 3. ఆ మూడిట్లో మీరు when you started it off, what was your frame of mind? And ఈ రోజు after Hit 3, what is your frame of mind? 1 మొదలు పెట్టినప్పుడు I was a very blank paper కదా. నాకు అసలు ఫిల్మ్ మేకింగ్ కూడా I was never on a movie set also. Right. ముందు ఎప్పుడు సెట్ కూడా వెళ్ళింది లేదు, అంటే పని పైన. బట్ బై 3 ఐ థింక్ 3 మొదలు పెట్టే టైంకి ద విజన్ వాజ్ వెరీ క్లియర్ దట్ నాకు చాలా నచ్చిన నా ఫేవరెట్ స్టార్ అయిన నాని డైరెక్ట్ చేయబోతున్నాను. సో ఐ హ్యావ్ టు గివ్ మై ఏ గేమ్, ఐ నో దట్. సో టెక్నీషియన్స్ పరంగా అవ్వచ్చు, కథ పరంగా అవ్వచ్చు, ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టడం అయినా లాట్ ఆఫ్ కేర్ వెంట్ ఇన్ టు ఇట్. సో ద ఫ్రేమ్ ఆఫ్ మైండ్ వాజ్ వెరీ క్లియర్ దట్ it has to be my best work. So ఆ frame of mind తోనే వెళ్ళాం లోపలికి. Today when we are seeing the audience are reacting like this in the theaters and all, something అన్ని వర్కౌట్ అయింది అన్న ఒక గుడ్ ఫీలింగ్ అయితే ఉంది ఇవాళ. కరెక్ట్. బట్ ఏమైపోతుందంటే హిట్ 1 హిట్ అయ్యాక అప్పట్లో శైలేష్ కొలను అంటే ఎవరికి తెలియదు, చాలా తక్కువ మందికి తెలుసు. ఓకే, సినిమా వచ్చింది, నాని ప్రొడక్షన్ అంటే వాల్ పోస్టర్ సినిమా ద్వారా రిలీజ్ అవుతుంది, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉండే. And it came out well and they were talking about you. Okay, Sailesh Kolanu is a director. థర్డ్ హిట్ 3 వచ్చేసరికి అందరి కళ్ళు మీ మీదకి ఉన్నాయి. ఇప్పుడు వాల్ పోస్టర్ సినిమా నాని ఎంత వీళ్ళందరూ ఉన్నా కూడా హౌ ఈజ్ శైలేష్ గోయింగ్ టు డూ? ఓకే, శైలేష్ హిట్ 1 హిట్ 2 ఇలా తీశాడు, హిట్ 3 ఎలా తీయబోతున్నారు అని ఇట్లా మీ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ జనరేట్ అవుతాయి, కొన్ని ఒపీనియన్స్ జనరేట్ అవుతాయి. సో హౌ ఆర్ యూ హ్యాండ్లింగ్ ఆల్ ఆఫ్ దిస్? ఐ థింక్ ఆ ప్రెషర్ తీసుకోకుండా ఉండడానికి మాక్సిమం ఐ ట్రై టు స్టే అవే ఫ్రమ్ ఆల్ దిస్, నాట్ టు టేక్ దట్ ప్రెషర్ ఆఫ్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ మీ ఆర్ వాట్ ఈస్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ మీ. నా ఓన్లీ ఎయిమ్ ఏంటంటే ఐ హావ్ టు గివ్ మై బెస్ట్ షాట్ అట్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. సో ఆ టైంకి
నేను చాలా ఎంజాయ్ చేసుకునేలాగా ఒక సినిమా చేయాలి, నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చే ఒక సినిమా తీయాలి. యా అండ్ ఎందుకంటే ఎప్పుడు సమ్వేర్ 1 తీసినప్పుడైనా 2 తీసినప్పుడైనా కూడా నాకు నచ్చిన సినిమా తీస్తున్నప్పుడు అది ఆడియన్స్కి నచ్చుతుంది. దట్స్ వై కరెక్ట్ సమ్వేర్ ఐఎమ్ గోయింగ్, ఒక ఏదో వర్కౌట్ అవుతుంది అన్న ఒక ఫీలింగ్ ఉంది కదా. దట్స్ సేమ్ థింగ్ ఐ ఫాలోడ్ విత్ హిట్ 3 ఆల్సో. నాకు ఆ ప్రెషర్ నేను తీసుకోవాలనుకోవట్లా, థ్రిల్లర్ తీస్తాడు బాగా అని కూడా ఒక స్టాంప్ ఉంది నా మీద. అలానే ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్ కి నేను ఆ ప్రెషర్ తీసుకోకుండా ఐ వాంట్ డూ సంథింగ్ వెరీ డిఫరెంట్. వాట్ ఎవర్ మేక్స్ మీ హ్యాపీ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ. As a director, you keep it aside. As a person, what do you feel when you're, criticized for something? You feel that yes, you did a right thing, but you're criticized. అది కూడా ఈ మధ్యకాలంలో డిజిటల్ మీడియాలో టర్మినాలజీ ఇస్ లైక్ వేరే లెవెల్. దే ఆర్ యూజింగ్ వెరీ హారబుల్ వర్డ్స్, చాలా అంటే హర్టింగ్ టర్మినాలజీస్ ఇవన్నీ. సో ఇది ఒక వ్యక్తిగా, ఒక అవుట్ సైడ్ నేచర్. మీ నాన్నగారు ఉన్నారు ఇండస్ట్రీలో ఇంతకు ముందు, ప్రసాద్ ల్యాబ్స్లో పనిచేశారు, బట్ స్టిల్ యు వర్ నెవర్ అ ఫిల్మీ పర్సన్ అండ్ యు వర్ నాట్ ఇన్ ద ఇండస్ట్రీ డైరెక్ట్లీ. సో ఎట్లా ఉంటుంది శైలేష్ టు డీల్ విత్ ఆల్ దీస్ థింగ్స్? ఐ హావ్ స్టాప్ టేకింగ్ దిస్ అంటే మనకి ఎస్పెషలీ రివ్యూవర్స్, క్రిటిక్స్ ఎవరైతే ఉన్నారో, ఐ హావ్ స్టాప్ టేకింగ్ దెమ్ సీరియస్లీ ఓన్లీ. రియలీ? యా, ఐ థింక్ ఇఫ్ యూ హ్యావ్, నువ్వు అంటే హ్యాపీగా ఉండాలంటే బెటర్ నాట్ టు టేక్ దిస్ బంచ్ ఆఫ్ పీపుల్ సీరియస్లీ అన్నది లాస్ట్ ఒక 1.5 yearలో చాలా క్లియర్గా తెలుసుకున్నా. బికాస్ ఇట్స్ గాన్. యా, దట్ థింగ్ ఏమైపోయిందంటే ఇప్పుడు నాకు నేను కూడా ఏంటంటే ఒకప్పుడు నేను చాలా రిలీజియస్లీ రివ్యూస్ చూసి అసలు ఏమనుకుంటున్నారు, క్రిటిక్స్ ఏమనుకుంటున్నారు మన వర్క్ గురించి అని చూసే అలవాటు ఉండేది నాకు. ఓకే. నాట్ ఈవెన్ బిఫోర్ ఐ బికేమ్ ఎ ఫిల్మ్ మేకర్ ఆల్సో. నేను పెద్ద మూవీ బఫ్. నేను ఏమైనా సినిమాకి వెళ్ళాలంటే ఫస్ట్ నేను యాక్చువల్లీ రివ్యూస్ ఓపెన్ చేసి ఒకసారి చూసుకునేవాడిని, ఏమంటున్నారు క్రిటిక్స్ ఏమంటున్నారు. ఆర్ సినిమా చూసి వచ్చిన తర్వాత ఒకసారి నా ఒపీనియన్ నన్ను క్రిటిక్స్ ఒపీనియన్ మ్యాచ్ అవుతుందని చూసుకోవడానికి అంతా చేసేవాడిని. నాకు మెల్లిగా టైం పాస్ అయ్యకొద్ది అర్థమైంది ఏంటంటే వాళ్ళ మధ్యలోనే ఒక చిన్న రేస్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఏమైపోతుందంటే ఫస్ట్ పెట్టేయాలి రివ్యూ, అందరికంటే ముందు పెట్టేయాలి. ఎందుకంటే నాకు లైక్స్, షేర్స్, నాది ఎక్కువ ఉండాలి అన్నది ఒక చాలా పెద్ద ఇది. ద మూమెంట్ యు ఆర్ రన్నింగ్ ఫర్ సంథింగ్, యువర్ క్వాలిటీ ఆఫ్ వర్క్ విల్ గో డౌన్ ఫర్ ష్యూర్. ఐ కంప్లీట్లీ బిలీవ్ ఇట్. సో ఇప్పుడు ఏమైపోతుంది, పొద్దున్న 8:30 షో చూస్తున్నారు, మార్నింగ్ మధ్యాహ్నం 12-1 గంటకల్లా నువ్వు వీడియో రివ్యూ పెడుతున్నావు. దీంట్లో ఎంత ఎఫర్ట్ ఉంది అంటే 8:30 సినిమా చూసి ఒక 3 గంటలు వేసుకోండి, 11:30 అవుతుంది టైం. నువ్వు అక్కడి నుంచి నువ్వు బైకో కారో వేసుకొని ఇంటి దాకా వెళ్ళి నీ లైటింగ్ సెటప్ చేసుకొని దాన్ని షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసి దాన్ని మళ్ళీ యూట్యూబ్లో పెట్టి అప్లోడ్ చేయడానికి దాని అప్లోడింగ్ టైం ఒకటి ఉంటుంది. వీటన్నిటి మధ్యలో అసలు నువ్వు చూసిన సినిమా గురించి ఆలోచిస్తున్నావు, అసలు ఒకళ్ళ క్రాఫ్ట్ గురించి మాట్లాడుతున్నావు, ఒక టెక్నీషియన్ గురించి మాట్లాడుతున్నావు, వాళ్ళు ఒక సంవత్సరం పాటు పడ్డ కష్టం గురించి మాట్లాడుతున్నావు. నువ్వు నాకు ఇచ్చే టైం ఎంత? 15 గంట 10 నిమిషాల సినిమా చూసి ఆ మాత్రం దానికి సినిమా బయటకు వచ్చేసి థియేటర్ ముందు నుంచి నాకు నచ్చింది నచ్చలేదని చెప్పినా దానికి ఒక వాల్యూ ఉంటుంది. నువ్వు ఒక అరగంట సేపు ఆ సినిమాలో మైనస్లు ప్లస్లు గురించి అంతసేపు మాట్లాడుతున్నావు. నీ నోట్స్ చూపి నాకు ఒకసారి. యూ షుడ్ బి డూయింగ్ దట్ వర్క్ వెన్ యూ ఆర్ యాక్చువల్లీ వర్కింగ్, వెన్ యూ ఆర్ క్రిటిసైజింగ్ అ టెక్నీషియన్స్ హార్డ్ వర్క్. Did you do your homework first? అది ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? ఐ ఆల్సో ఫీల్ బ్యాడ్ ఫర్ దెమ్ బికాస్ దేర్ ఆల్ ఇన్ అ రేస్. నాకు చాలా మంది యంగ్ యూట్యూబర్స్ హు ఆర్ సర్వైవింగ్ ఆన్ రివ్యూ వీడియోస్ నాకు తెలుసు. వాళ్ళు దాన్ని మానిటైజ్ చేసుకొని దాంట్లో వచ్చే 10,000-20,000తో వాళ్ళు లైవ్లీహుడ్ నడిచే వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. సో ఐ అండర్స్టాండ్ దేర్ ప్రాబ్లమ్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇప్పుడు దాన్ని సీరియస్గా తీసుకుంటే హౌ డస్ ద టెక్నీషియన్ యాక్చువల్లీ స్టే హ్యాపీ? ఒకప్పుడు జరిగేవి అమేజింగ్ రివ్యూస్ వచ్చేవి. ఆ సినిమా చూసి దాని మీద ఒక 4-5 hours కూర్చొని నీట్గా నోట్స్ రాసుకొని ది జాట్ డౌన్ దేర్ పాయింట్స్ అండ్ కమ్ బ్యాక్ అండ్ గివ్ అ వెరీ ఇన్ఫార్మ్డ్ రివ్యూ. దోస్ డేస్ ఆర్ గాన్ నౌ. అండ్ మీరు చెప్పినట్టు లాంగ్వేజ్ డిమీనింగ్, హర్టింగ్, ఫౌల్ లాంగ్వేజ్లు కూడా థంబ్నెయిల్స్ మీద పెడుతున్నారు. అండ్ వేర్ ఇస్ ద డెకోరం, వేర్ ఇస్ ద క్లాస్ ఆఫ్ రివ్యూ? ఇట్ ఈస్ క్రిటిక్స్ ఇస్ అ వెరీ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్. అది కరెక్ట్. అలాంటిది దాన్ని ఒక బఫోనరీ చేస్తారు అందరు కలిసి. వెరీ సాడ్ యాక్చువల్లీ. సో దేర్ ఆర్ ఓన్లీ 1-2 రివ్యూవర్స్ దట్ ఐ నౌ ఫాలో హూ ఆర్ స్టిల్, whose DNA is still intact, and I enjoy their work. Don't ask me who they are. I don't want to mention any names, but వాళ్ళ రివ్యూలు మాత్రం చూస్తా ఒకసారి వెళ్ళి నేను. ఇప్పుడు అంతే, వాళ్ళు చెప్తే దానికి వాల్యూ కూడా ఉంటుందని నమ్ముతా. కాబట్టి యాక్చువల్లీ రివ్యూవర్స్ నాకు చాలా రెస్పెక్ట్ ప్రేమ గారు. బికాస్ మా ఎందుకంటే ఎప్పుడైనా సరే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇస్ ఆల్వేస్ గుడ్. Absolutely. There are reviewers who give very good. I come from a family of reviewers. My grandfather, my dad's dad,
సితారా అని ఒక మ్యాగజైన్ ఉంది, ఫిలిం మ్యాగజైన్. అవును. అది ఫస్ట్ మొదలైనప్పుడు దాంట్లో విశ్లేషకుడు ఆయన ఫస్ట్ చాలా. మీ తాతగారా? మా తాతగారు కొల్లు బ్రహ్మానందరావు గారు అని. ఈ కమ్ ఫ్రమ్ ఎ రివ్యూవర్ ఫ్యామిలీ. నేను మై గ్రాండ్ ఫాదర్ యూస్ టు సిట్ విత్ ఏఎన్ఆర్ గారు, మై గ్రాండ్ ఫాదర్ యూస్ టు సిట్ విత్ ఎన్టీ రామారావు గారు, అండ్ హీ యూస్ టు డిస్కస్ హిస్ రివ్యూ అబౌట్ దేర్ ఫిల్మ్స్ అండ్ పుట్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ his opinion about the film is very strongly put forward. At the same time, he also makes sure that it is professionally done. Where is that professionalism now? It's gone. So I stopped taking them seriously. And you see where, I mean, like success అయ్యే ప్రతి ఇప్పుడు ఆడియన్స్ భయంకరంగా ఆదరించే సినిమాలన్నిటికీ బ్యాడ్ రివ్యూలు ఇస్తున్నారు. You tell me how many films we have seen. Yes. Box office mein it is ruling the box offices and all they are doing is bashing the film. రివ్యూలు బాగా గట్టిగా ఇచ్చే ఫిల్మ్స్కి ఏమో people are not coming to the auditorium, and then they'll say no, critiquing is different, and box office is different. At some level there has to be an alignment is what my argument is. ప్రతిసారి కరెక్ట్ అవ్వకపోవచ్చు, బట్ ప్రతిసారి ఎలా రాంగ్ చేస్తున్నాను జనాలకు తెలుసు కదా. ఒకప్పుడు మీరు ప్రసాద్ బయట నించొని గట్టిగా అరుస్తూ చెప్పేవాళ్ళు, అన్నా సినిమా అదిరిపోయింది అన్నా. వచ్చిన బిగినింగ్ లో అది నిజమని అనుకున్న రోజులు ఉన్నాయి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వి అండర్స్టాండ్ దట్ ఇట్ ఇస్ జస్ట్ సర్కస్ హ్యాపెనింగ్ దేర్. ద పీపుల్ హు ఆర్ కమింగ్ అండ్ అరుపులు కేకలు పెట్టేది కొంతమంది జెన్యూన్ గా ఇస్తారు అక్కడ. బట్ ఐఎమ్ సేయింగ్ దట్ దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ కమింగ్ దేర్ ఫర్ అటెన్షన్. And the audience have realized it over a period of time. That's why we don't take those videos seriously. Similarly, reviews also will, if they don't start doing it professionally, they will lose their steam is what I believe. Very true. But ఇప్పుడు when Saindav didn't do well, అప్పుడు మీరు ఏమనుకున్నారు? రివ్యూస్ రాసిన వాళ్ళవి చూసి, వాళ్ళు మాట్లాడే విధానం చూసి. See, I know that when Saindav was not supported by the audience, I know that the movie didn't work. When the movie didn't work, I understand that there are some flaws in the writing, and even for Saindav they used really foul language. They abused me. There are so many things that happened in Saindav which I am not happy with, but at least at that time writing level lo naalo flaw undi kabatti I myself had called a few reviewers and said, look man, I do agree with a lot of points that you guys have mentioned. I'll come back and deliver something solid next time అని మాట్లాడిన రివ్యూస్ కూడా ఉన్నారు. నేను పర్సనల్ గా ఫోన్ చేసి మరీ మాట్లాడాను. That is because I felt that genuinely there was a flaw there. Okay, and even though the language was foul, because there were things that they also said it right in some parts, I did agree with them. But time and again you are doing inga nitpicking అయిపోయి కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు. ఇప్పుడు సింపుల్ గా I was speaking to some person yesterday and they were like, మధ్యలో ఒక 10 నిమిషాలు డిప్ అయింది నాకు సినిమా అని కంప్లైంట్ చేశారు. I said, okay, fair enough. And when I saw their review, the whole review was only about the 10 minutes of dip. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. Using foul language is wrong. You should not use foul language. We are against that. We shouldn't be using that. We should be respecting each other. When we are critiquing each other's work, you should be respecting each other. Do it properly. Do it nicely. Professional ga cheyi kada. Enduku బూతులు మాట్లాడడం ఎందుకు, thumbnail బూతులు పెట్టడం ఏంటి, and why do you personally take names and abuse them and all that? It is very wrong actually. It's lost its charm. ఇప్పుడు జనరల్ గా ఏమంటారంటే, ఒక సినిమా బాగా హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యి బ్రహ్మాండంగా వెళ్ళింది అనుకోండి, ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ద ఎంటైర్ టీమ్ అంటారు. అదే సినిమా పోయింది అనుకోని, ద హోల్ బ్యాషింగ్ హ్యాపెన్స్ టు ద డైరెక్టర్. ఇట్ ఈస్ జనరల్ నార్మ్ మనం చూసే సినారియో. ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు విత్ ఇన్ ద ఇండస్ట్రీ సపోర్ట్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది డైరెక్టర్స్ కి? No, at least in my case I have seen one film that in my career one film didn't work, and during that time my support system was impeccable actually. All అంటే నేను నా చుట్టుపక్కల అందరూ జనాలందరూ నన్ను చీరప్ చేసే పనిలోనే ఉన్నారు ఆ టైంలో. చాలా మంది, అంటే ఫ్రమ్ వెంకీ సార్ నుంచి నాకు నాని సార్ అవ్వచ్చు, ఆర్ నా ఫ్యామిలీ అవ్వచ్చు, దిల్ రాజు గారు అవ్వచ్చు, నాగవంశీ గారు అవ్వచ్చు, సో మెనీ పీపుల్ వేర్ అరౌండ్ మీ టు మేక్ ష్యూర్ దట్ లేదు ఇట్ హ్యాపెండ్, ఫోకస్ ఆన్ యువర్ నెక్స్ట్ వన్ అని చెప్పడానికి నంబర్ ఆఫ్ పీపుల్. సో నాకు ఆ సపోర్ట్ సిస్టమ్ ప్రాబ్లం లేదు. కానీ మీరు చెప్పింది నిజం. అంటే ఇది ఇండస్ట్రీ లోపల వదిలేస్తే ఆడియన్స్ లో ఉన్న పర్సెప్షన్ కూడా ఇదే. ఇప్పుడు సినిమా హిట్ అయినప్పుడు అందరూ క్రెడిట్ తీసుకోవాలి, సినిమా ఫ్లాప్ అయినప్పుడు జనరలీ డైరెక్టరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అది అండ్ ఐ అగ్రీ ఆల్సో విత్ దట్. సక్సెస్ అందరితో షేర్ చేసుకోవాలి, ఫెయిల్యూర్ మన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనే విషయంలో నేను నమ్ముతాను. అందుకే నేను సైంధవ్ విషయంలో ఎప్పుడు చెప్తా ఉంటాను, 100 విషయాలు తప్పుగా జరిగి ఉండొచ్చు ఆ సినిమాలో, బట్ అవన్నీ నాదే రెస్పాన్సిబిలిటీ అని చాలా
దృఢంగా చెప్పడానికి రీజన్ ఏంటంటే Yeah. దట్ ఇస్ హౌ ఇట్ ఇస్ సపోజ్ టు బి. Yeah. అంతే ఒక డైరెక్టర్ అనేవాడు అదే, దట్ ఇస్ అవర్ జాబ్. Correct. మేము రాస్తేనే జరుగుతాయి, మేము ఓకే చెప్తేనే జరుగుతాయి. సో అన్ని కరెక్ట్ జరిగినప్పుడు అందరం తీసుకోవాలి క్రెడిట్, కానీ అది వర్కౌట్ అవునప్పుడు ఖచ్చితంగా మేము తీసుకుంటాం రెస్పాన్సిబిలిటీ. What I really appreciate about Hit 3, let me talk now. ఏంటంటే నానిని అసలు మీరు అలా ఎలా చూశారు ఒకటి ఫస్ట్. ఎందుకంటే నానికి ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ఎట్లుంటుందంటే అసలు మీరు ఎంత అతన్ని అంటే ఒక యాక్షన్ హీరోగా చూపించాలనుకున్నా, ఎంత క్రూయల్గా పోర్ట్రే చేయాలనుకున్నా, స్టిల్ ఆ మనిషికి విపరీతమైన ప్రేమ, అడోరేషన్ ఉంది జనాల హృదయాల్లో. అంటే హీ సో మచ్ లవ్డ్. అండ్ యాజ్ అ డైరెక్టర్, హౌ డిడ్ యూ యాక్చువల్లీ సీ హిమ్? Hit 3 is like, how did you even imagine అన్నది నా పాయింట్. How did you even think? ఐ థింక్ అది డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయడం వల్లనే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారేమో అని గట్టిగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో నాకు నాని సార్ చాలా క్లోజ్ గా చూసే ఆపర్చునిటీ నాకు లాస్ట్ నేను 2017 నుంచి ఆయనతో ట్రావెల్ అవుతున్నా కదా, చాలా దగ్గర నుంచి చూస్తూ ఉంటే నాకు చాలా ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మాట్లాడే విధానం, వీటన్నిటిలో ఒక చాలా ఇంటెన్స్ పర్సనాలిటీ కనిపిస్తూ ఉంటుంది నాకు. అది స్క్రీన్ మీద ఎందుకు ఎక్స్ప్లోర్ చేయకూడదు అని అనిపించి, వెరీ వైలెంట్. అండ్ ఆల్సో ఆయన బాడీ ఫిజికలీ వెరీ అజైల్ పర్సన్ హీ ఇస్. హీ మూవ్స్ వెరీ ఫాస్ట్. ఓకే. సో ఐ నో దట్. నాకు నార్మల్గా ఆయన ఫైట్స్, వేరే సినిమాల్లో ఫైట్స్ నేను చూస్తున్నప్పుడు కూడా ఐ నో, డైరెక్టర్గా నాకు తెలుస్తుంది కదా, హిస్ బాడీ లాంగ్వేజ్ ఇన్ యాక్షన్ ఇస్ ఇంపెకబుల్. సూపర్బ్ స్వింగ్ ఉంటుంది ఆయన బాడీలో. సో నాకు తెలుసు అది ఇంకా అవుట్ అండ్ అవుట్ యాక్షన్లో దిగితే మాత్రం ఆయన he'll go to next level in carrying that role అనిపించింది. సో that's why we went and presented him like that. And sir కూడా అందుకే ఎక్సైట్ అయింది. నాని బ్రో కూడా I think he got excited because it's a very different kind of role, no? అది కూడా mid-40s లో ఉంటూ, అవును, grumpy mid-40s middle aged guy. It was very exciting for him also. హీరో అనగానే మన సినిమాల్లో ఇప్పటి వరకు, అంటే ఈవెన్ రీసెంట్ 4-5 years బ్యాక్ వరకు కూడా హీరో అంటే ఫ్లాలెస్, హీరోకి అసలు ఎలాంటి అసలు తప్పే చేయడు, పర్ఫెక్ట్ అన్న ఒక ఒపీనియన్ ఉండింది. ఒక 5 years 6 years కొంచెం మారుతూ వచ్చింది. మీరు ఈ సినిమా ద్వారా కంప్లీట్గా ఇంకా ఒక డైమెన్షనే మార్చేశారు. అంటే ఆ హీరోకి ఏవో చిన్న చితక రోగాలు ఉంటాయి, అంటే హైపర్ టెన్షన్లు, ఏదో హార్ట్ అటాక్ వచ్చిందా అని ఒక డౌట్లు, ఆ ఇంటర్నెట్లో వెతుక్కోవడాలు, గోయింగ్ డాక్టర్ని కన్సల్ట్ చేయడాలు, అంటే ఇలాంటి, అంటే ఒక పక్కన ఒక వెరీ అగ్రెసివ్ నేచర్, ఇంకో పక్కన వెరీ వల్నరబుల్ నేచర్, అండ్ అన్నిటికీ చిన్నపిల్లలాగా హర్ట్ అయిపోవటం, బాధపడటం, ఫీల్ అవ్వడం. సో ఇదంతా క్యారెక్టరైజేషన్ మీరు ముందే క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసుకున్నారా? వి రైట్ అ ప్రాపర్ బ్యాక్ స్టోరీ ఫర్ ద క్యారెక్టర్. అంటే ఇప్పుడు మీరు సినిమాలో చూసింది వీళ్ళ మమ్మీకి ఉన్న చిన్న ఏదో సూపర్ఫిషియల్ గానే చెప్తాము, అది టు అండర్స్టాండ్ హిస్ వాట్ ఈస్ హిస్ రిలేషన్షిప్ స్టేటస్ అన్నందుకు. బట్ దానికి ఒక ప్రాపర్ బ్యాక్ స్టోరీ రాసుకుంటాం మేము. రాసుకొని అసలు ఏంటి వాళ్ళ మదర్ తో జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, వాళ్ళ ఫాదర్ ఎవరు ఏంటి అని దాని మొత్తం ఉంటది కదా. సో దాంట్లో నుంచి వచ్చిన ట్రేడ్స్ ఉంటాయి కొన్ని, దాంట్లో ఆ బ్యాక్ స్టోరీ రాసుకున్నప్పుడు మాకు కొన్ని ఇంట్రెస్టింగ్ ట్రేడ్స్ ఫామ్ అయ్యే ఆపర్చునిటీ ఉన్నప్పుడు దట్ వి రిఫ్లెక్ట్ ఇన్ ద ఫిల్మ్. ఓకే. సో యాంగర్ ఇష్యూస్ అవ్వచ్చు, ఆర్ దట్ ఫ్రస్ట్రేషన్ ఆఫ్ నాట్ ఫైండింగ్ అ కంపానియన్ ఇన్ హిస్ లైఫ్. అండ్ ఫాదర్ తో చాలా పొడిగా రిలేషన్షిప్ ఉంటుంది. యాక్చువల్లీ మీరు ఫాదర్ తో రిలేషన్షిప్ చూస్తే నాకు తెలిసి మిడిల్ ఏజ్డ్ మెన్ కున్న చాలా కామన్ ప్రాబ్లం అది. మనం అంత ఏజ్ వచ్చిన తర్వాత డాడీలతో ఏం మాట్లాడదాం, ఏం ఉండదు మాట్లాడడానికి. యాక్చువల్లీ ప్రేమ చూపించుకునే రిలేషన్షిప్ కూడా కాదు కదా అది. సో చాలా పొడిగా ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో మా డాడీతో నాకు అలానే ఉంటుంది. ఏదో స్మాల్గా ఏంటంటే అంతే ఉంటుంది చాలా మంది ఇళ్లలో ఇదే. సో వి థాట్ దట్ విల్ షో ఇట్ ఇన్ ద స్క్రీన్. మధ్య మధ్యలో అవసరం ఉన్నా లేకపోయినా అని అరవటం నాని, అది ఏంటంటే వాట్ వాస్ దట్ థాట్? ఊరికే ఒకటి నాకు అంటే ఒక మేనరిజం పెట్టాలని పెట్టారా? కాదు, నాకు రిలేటబుల్ గా ఉంటదని. ఎందుకంటే మీకు ప్రతి గ్రూప్ లో ఒక షార్ట్ టెంపర్డ్ పర్సన్ ఉంటాడు. అవును. వాడు ఊరినే రీజన్ ఉన్నా లేకపోయినా అరుస్తూ ఉంటాడు వాడు. ఓకే. సో అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఒక థియేటర్ ఎనర్జీని కూడా సడన్ గా ఒక చిన్న జంప్ స్కేర్ మూమెంట్స్ కదా అవన్నీ, చాలా అన్ప్రెడిక్టబుల్ గా ఉండేటి అన్న ఒక ఇంపాక్ట్ ఇవ్వడం గురించి పెట్టిన ట్రైట్ అది. బట్ యాక్చువల్లీ మీరు చూస్తే ఇఫ్ యూ టేక్ ఎనీ ఫ్రెండ్స్ గ్రూప్, ప్రతి ఫ్రెండ్స్ గ్రూప్ లో ఎవడో ఒక షార్ట్ టెంపర్డ్ వాడు ఉంటాడు. వాడు గుర్తొస్తాడు, వాడితో రిలేట్ అవుతారు అన్న ఒక రీజన్ వల్ల పెట్టిన ట్రైట్ అది. ఏదో ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, మీకు సాగర్ సంగమం సినిమా అంటే చాలా ఇష్టం, అండ్ అందులో ఒక సీన్ ఎస్పెషల్లీ చాలా ఇష్టం.
ఆ డాన్స్ కార్డ్ తీసుకొచ్చి జయప్రద ఇస్తే అతను ఇమోషనల్ అయిపోయి చాలా ఆ సీన్ అంటే యూ రియలీ లవ్ అని చెప్పారు. అలాంటి సిమిలర్ సీన్ ఇందులో మీరు పెట్టారనిపించింది నాకు. Nicely observed. Yeah, that was the scene that actually, like, if you see even the way he holds her hand and does that is also, it is directly inspired from Kada? that. Yeah, so very well noticed. Yeah, నాకు అనిపించింది చూడగానే నాకు అసలు అసలు ఎవరు చెప్పలే ఇంతవరకు. ఓకే నైస్లీ నోటీస్. లాట్ ఆఫ్ పీపుల్ వర్ ఆస్కింగ్, మీ సినిమాలో ఎవ్రీ టైమ్ కమల్ హాసన్ సార్ ఏదో ఒక రిఫరెన్స్ ఉంటుంది కదా, ఈసారి ఏంటని అడిగినప్పుడు ఐ సెడ్ యు వాచ్ ద ఫిల్మ్ యు విల్ అండర్స్టాండ్ అని చెప్పా. ఓకే బట్ ఇట్స్ బ్రిలియంట్ దట్ యు యాక్చువల్లీ నోటీస్డ్ ఇట్. సో మీరు నాకు ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి. Absolutely. నేను అనుకున్నాను కాబట్టి. You made me very happy today. Yeah. Super, but really very very happy that you actually noticed it. It's something that people will only notice if you know the context of what you're looking for. When he was acting it out, I felt very emotional actually. And adi it is it's a very temporary emotional moment in the film kani for me it had a lot of depth because I know what is going on. బట్ వాట్ ఈస్ దిస్ CTK? ఇది నిజంగా ఉందా శైలేష్? మీ ఇమాజినరీ క్రియేషన్ అది? No, CTK అన్నది the group doesn't really exist. There are a lot of groups like that for which are operating on the dark web. బట్ నాట్ నెసెసరీలీ ఇట్లా జనాల్ని తీసుకొచ్చి వాళ్ళని ఇట్లా చేసి అలాంటి గ్రూప్, దట్ ఈస్ ఎగ్జాజరేషన్ ఫర్ షూర్. అది సినిమాటిక్ పర్పస్ గురించి వాడింది అది. బట్ డెఫినెట్లీ మీరు చూసిన వెబ్సైట్ ఏదైతే ఉందో అలా దాన్ని ఒక సోషల్ మీడియా లాగా వాడుకొని వాళ్ళు చేసే గోర్ వీడియోస్ని దాంట్లో షేర్ చేసుకుంటూ ఆ గోర్ వీడియోస్ని సెల్ చేసి దాంట్లో నుంచి మనీ చేసుకునే క్రిమినల్స్ చాలా మంది దేర్ అరౌండ్ ద వరల్డ్. ఇట్ ఈస్ అ రియల్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. మీకు సో మెనీ బ్యాండ్ వీడియోస్ లైక్ వైలెంట్ వీడియోస్ దాన్ని కన్జ్యూమ్ చేసే పబ్లిక్ కూడా ఉన్నారు అరౌండ్ ద వరల్డ్. అలాంటి బిహెడింగ్ వీడియోస్, మనుషుల్ని కాల్ చేస్తుంటే దాని వీడియో తీసి అప్లోడ్ చేసి ఆ వీడియోని కొనుక్కొని మళ్ళీ చూసుకునే జనాలు కూడా ఉన్నారు యాక్చువల్లీ. చైల్డ్ పోర్నోగ్రఫీ ఇస్ అ హ్యూజ్ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ ర్యాంపెంట్లీ దేర్. అండ్ చైల్డ్ పోర్నోగ్రఫీ అన్నది మెయిన్లీ అసలు డ్రైవ్ అయ్యేది డార్క్ వెబ్ అండ్ డీప్ వెబ్ లోనే. అది గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ పాసిబుల్. అంటే నేను సైబర్ వాళ్ళతో చాలా క్లోజ్గా ట్రావెల్ అయ్యాయి ఈ సినిమా గురించి. ఐ నో దే డూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దర్ స్ట్రెంగ్త్ టు కర్బ్ దిస్ rampant usage of dark and deep web. ఇప్పుడు ఎలాగైతే అర్జున్ సర్కార్ అనే వ్యక్తి ఒక చిన్న how he goes in the middle of this thing and tries to become one of them, the same things are being done by professionals currently right now to understand what is even happening there. So there's extensive amount of work that is being done. నేను యాక్చువల్గా టీజర్ రిలీజ్ అయినప్పుడు అనుకుంటా, టీజర్ ఆ నైఫ్ కత్తి మీద CTK అని ఉంది కదా, అది ఆ టీజర్ లో చాలా మీరు పర్పస్ఫుల్ గా చూపించినట్టు అనిపించింది. గ్లిమ్స్ అది చూసి ఐ జస్ట్ గూగుల్డ్ అనమాట వాట్ ఈస్ CTK అని. There were so many terminologies for that. కొన్ని అబ్రివేషన్స్ నాకు గుర్తులేవు. There were not two I've seen. I also saw this capture, torture, kill. ఇది కూడా చూసాను నేను. అవునా? It is there in Google. BTK అనేది ఒక సీరియల్ కిల్లర్ యూస్ టు ఆపరేట్ విచ్ ఇస్ బైండ్, టార్చర్, కిల్. ఓకే. హీ వాజ్ ఇన్ 1970s US లో. CTK అన్నది మీకు క్యాప్చర్, టార్చర్, కిల్ అని అయితే ఎనీ గ్రూప్, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఎనీ గ్రూప్ దట్ ఇస్ క్యాప్చర్, టార్చర్ అంటే చేజ్ టార్చర్ నేను ఏదో చూసాను. ఐ డోంట్ థింక్ క్యాప్చర్, టార్చర్, కిల్ అయితే లేదు. బట్ బైండ్, టార్చర్, కిల్ అని ఉంది. దట్ సీరియల్ కిల్లర్ యూస్ టు క్యాచ్ పీపుల్, take them to a deep forest, tie them up, inverted hanging and kill them. That's his modus operandi. Okay. Part of it is inspired from that also. Yeah. ఈ హార్మోన్స్ తీయాలి, ఈ హార్మోన్ గ్లాండ్స్ తీసి దాన్ని సెల్ చేయాలి. ఇది కూడా ఇస్ ఇట్ అన్ ఇమాజినరీ థాట్? ఇది ఎక్కడన్నా జరిగిందా ఇలాంటిది? ఒకటి రియాలిటీలో జరిగిందా జరగలేదా అన్నది ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఎప్పటికీ రాదు. బికాస్ అది జరుగుతుంది అన్న ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని కర్బ్ చేయడానికి ఆల్ యాక్షన్స్ వుడ్ బి టేకెన్. కానీ చాలా అరౌండ్ ద వరల్డ్ లాట్ ఆఫ్ రోగ్ డ్రగ్స్ మీద ఎక్స్పెరిమెంటేషన్ జరుగుతుందన్న విషయం అయితే నిజం. బట్ అది ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అన్నది అవుట్ రైట్ గా మనకు తెలిసే అవకాశాలు ఉండవు. కానీ రీసెంట్ గా మనకు హాలీవుడ్ లో బయటకు వచ్చిన ఆల్ దిస్ సెక్స్ స్కాండల్ పార్టీస్ లో యూజ్ చేసే సబ్స్టెన్సెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా దేర్ ఆల్ హెవీలీ అండర్ కవర్ ఎక్స్పెరిమెంటేషన్ జరిగిన డ్రగ్స్ ఇవన్నీ. సో అలాంటి ఒక థాట్ ప్రాసెస్ తో నేను ఇమాజిన్ చేసుకొని రాసుకుంది అది. బట్ వాట్ ఎవర్ వి సెడ్ ఇస్ సైంటిఫికలీ, ఇట్ ఈస్ లాజికలీ పాసిబుల్. ఓకే.
దట్ కమ్స్ ఫ్రమ్ మై సైన్స్ బ్యాక్గ్రౌండ్. హౌ అది ఎలా రీసెర్చ్ చేసి పాసిబిలిటీ ఉందా లేదంటే, అంటే ఎండోక్రైన్ ఆర్గన్స్ అంటే బేసికలీ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి బాడీలో. ఇప్పుడు ఒక స్టేట్ ఆఫ్ ఫియర్ లో ఉన్నప్పుడు అనంతా ఆల్ దట్ వాట్ ఎవర్ వి డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ 3-4 minutes ఆఫ్ రౌండింగ్ ఆఫ్, దట్ ఈస్ ఆల్ యాక్చువల్లీ మీరు చూస్తే అది జరుగుతుందా జరగట్లేదా అనేది పక్కన పెడితే సైంటిఫికలీ ఇట్ ఇస్ పాసిబుల్. అది చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ దాన్ని మనం ఒక ఫిక్షన్ రేంజ్ లో తీసుకొని దాన్ని ఒక ఇమాజినరీ రేంజ్ లో రాసాం. కానీ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. అసలు న్యూలీ బోర్న్ బేబీస్ స్కిన్ తో స్కిన్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ అన్బిలీవబుల్. మెడికల్ ఫీల్డ్ లో జరిగే వాట్ ఎవర్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్, ఇట్స్ అన్బిలీవబుల్. బట్ యూ బీయింగ్ అ డాక్టర్, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ కొంచెం ఎక్స్టెన్సివ్ గా ఉంటుంది. యూ హ్యావ్ ఇన్ ఎలాబొరేట్ వర్షన్. అతిగా ఉంటుంది, ఎక్కువ తెలుస్తుంది. సో ఎక్కువ తెలిసినప్పుడు do you go through some kind of a fear inside? అంటే my god, what is happening to the world? అంటే so much you know కదా. నో, ఎస్పెషలీ కొద్ది క్రైమ్ మీద రీసెర్చ్ చేసి జరిగే ఈ డార్క్ విషయాలన్నీ గురించి ఎక్కువ మనం యాజ్ అ పార్ట్ ఆఫ్ ద జాబ్ ఓన్లీ. ఎందుకంటే నేను ఇప్పుడు హిట్ అన్న ఒక ఫ్రాంచైజీ నేను డీల్ చేస్తున్నా కాబట్టి నేను దీంతో అప్డేటెడ్ ఉండాలి. కాబట్టి అరౌండ్ ద వరల్డ్ జరిగే క్రైమ్స్, క్రిమినల్స్ గురించి నేను ఎక్కువ చదువుతా ఉంటా. నాకు ఇంత ముందు ఇంపాక్ట్ అయ్యేది కాదు, కానీ అబ్బాయి పుట్టిన తర్వాత చాలా భయం వేస్తా ఉంటాను. మై సన్ ఇస్ going to grow up in a world that is so dark, that is like ఒక సెన్స్ ఆఫ్ ఫియర్ ఉంటది కదా. మన ఏంట్రా మనం పెరిగినప్పుడు ఇలాంటి వాళ్ళు లేరే, ఇప్పుడు నా కొడుకు పెద్ద అయ్యే టైంకి అసలు ప్రపంచం ఎలా తయారవబోతుంది అన్న ఒక చిన్న భయం అయితే ఉంటది. ఇవన్నీ ఓకే, వర్క్ ఇస్ వర్క్ అండ్ ఆల్ దాట్, బట్ మెయిన్ ఫియర్ ఇస్ దట్ నో, because we all think why do we live for, we want to leave a better world for our children, you know. But when you see అంటే కొన్ని విషయాలు మనం హిట్ 3లో కూడా మాట్లాడాము. 4 ఏళ్ల పాప, యూనో, దాని గురించి అంతా ఉన్నారు ఇలాంటి వాళ్ళు చుట్టుపక్కల. అండ్ ఇట్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ దట్ వీ ప్రొటెక్ట్ అవర్ లవ్డ్ వన్స్. And that's a bigger tension. The world is filled with these predators. You have to be very, very cautious in protecting your loved ones. Correct. Yeah. And there are these dialogues towards the end of the film. Freedom అని అంటాడు that antagonist. He talks about freedom. ఇది ఈ మధ్య కాలంలో నేను చాలా చోట్ల కూడా చూసానంటే దెర్ ఆర్ సో మెనీ ఆఫ్ దీస్ కల్ప్రిట్స్, అంటే హీనియస్ క్రైమ్స్ కమిట్ చేసేవాళ్ళు ఓపెన్లీ దే ఆర్ టాకింగ్. అంటే ఇది మా కోసం, మా స్వతంత్రం కోసం, మా ఆనందం కోసం మేము చేస్తున్నాం అని చాలా, అంటే విత్ దట్ ఆడాసిటీ దే ఆర్ టెలింగ్, విచ్ ఇస్ సో హారిబుల్. ఇలాంటివి చూస్తే ఇంకా అసలు no, absolutely. Somewhere some skewed perception of what society is. That's where it is stemming from, is what my belief is. Yeah. అంటే ఒక సొసైటీలో వాళ్ళకున్న ఒక కంప్లీట్లీ రాంగ్ పర్సెప్షన్ ఆఫ్ సొసైటీతో ఫామ్ అయ్యే కొన్ని మైండ్ సెట్స్ అవి. కరెక్ట్. అది ఎట్లా, అది దోస్ మైండ్ సెట్స్ షుడ్ నాట్ సొసైటీలో ఫ్రీగా తిరగకూడదు. అది దే హావ్ టు బి లాక్డ్ అప్, సింపుల్. రైట్. అండ్ ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు బిహేవియరల్ కరెక్షన్ అవుతుంది అన్న ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. అందుకనే మీరు అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ద్వారా ఆ సెంటెన్స్ ఒకటే పదే 2-3 సార్లు చెప్పించారు. అంటే బిహేవియరల్ కరెక్షన్ జరగకపోతే యూ నీడ్ టు టేక్ యాక్షన్. నో, అబ్సల్యూట్లీ. బికాస్ ఒక సొసైటీ అనేది ఇట్స్ వెరీ ఒక ఆర్డర్లో ఉన్న ఒక స్ట్రక్చర్. అది దాంట్లో మీరు ఉండాలంటే కొన్ని విషయాలు మనం వీ హ్యావ్ టు అబైడ్ by a few things. That is why we have constitution, that is why we have rules, that is why we have law. Because మనకి లా అండ్ ఆర్డర్ అనేది లేకపోతే 100 చింపాంజీలు రూమ్ లోపలికి వేస్తే ఏం జరుగుద్దో 100 మంది మనుషుల్ని వేసినా అదే జరుగుద్ది. వాట్ ఈస్ కీపింగ్ అ సివిల్ ఇస్ లా అండ్ ఆర్డర్. సో మనం దాన్ని చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. కాన్స్టిట్యూషన్ అండ్ లా అండ్ ఆర్డర్ ఇస్ వాట్. ఇవాళ మనం ఇట్లా సివిల్గా బిహేవ్ చేస్తున్నాం అంటే నేను 100% చెప్తా, ఒక మనిషిని చంపడం ఇల్లీగల్ కాదు అని చెప్తే ఇమీడియట్గా వెళ్ళి మర్డర్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు మన సొసైటీలో. 100% డౌట్ లేదు దాంట్లో. కరెక్ట్. సో అలాంటి సొసైటీలో ఉన్నాం మనం. తప్పు చేయడం అనేది తప్పు కాదు, తప్పు చేసి దాన్ని గ్రహించి మారకపోవడం అనేది చాలా పెద్ద తప్పు అని నమ్ముతా. సో ఐ బిలీవ్ ఇన్ కరెక్షనల్ ఫెసిలిటీస్. కరెక్ట్. దాన్ని సమర్థించుకోకూడదు కనీసం. లేదు. సో జైల్స్ అన్న వాట్ ఎవర్ ప్రిజన్స్ వాట్ వీ హ్యావ్, అదేదో మనం దాన్ని యాక్చువల్గా చూస్తే దేర్ ఆల్ కరెక్షనల్ ఫెసిలిటీస్. కరెక్ట్. ద రిఫర్మేషన్ సెంటర్స్. ఎగ్జాక్ట్లీ. మిమ్మల్ని అసలు మిమ్మల్ని ఎందుకు ప్రిజన్ లో పెడుతున్నారు? మిమ్మల్ని పనిష్ చేయడానికి. దట్ ఈస్ నాట్ ద మోటో. ద మోటో ఇస్ యు ఆర్ కెప్ట్ ఇన్ అ ప్లేస్ వేర్ మీకు రిఫార్మ్ అయ్యే ఒక ఆపర్చునిటీ ఇచ్చే ప్లేస్ అది. నువ్వు లోపలికి వెళ్ళి నిజంగా జెన్యూన్ గా రిఫార్మ్ అయ్యి బయటకు వచ్చి నువ్వు లైఫ్ లీడ్ చేస్తే సూపర్. యూ హ్యావ్ గెయిన్డ్ ద
లైసెన్స్ టు లివ్ ఇన్ సివిల్ సొసైటీ. బట్ నువ్వు లోపలికి వెళ్ళి వచ్చి బయటకు వచ్చిన తర్వాత కూడా నీ మైండ్ సెట్ అలానే ఉందంటే నువ్వు బయట తిరగకూడదు, సింపుల్ మ్యాటర్. చాలా మంది ఏంటంటే ఒక 10 ఏళ్ళు శిక్ష అయిపోయింది, ఒక 5 ఏళ్ళు శిక్ష అయిపోయింది, అయిపోతే బయటకు వచ్చి మళ్ళీ క్రైమ్ చేయాలన్న యాటిట్యూడ్ ఉంటే మాత్రం షుడ్ నాట్ బి కమింగ్ అవుట్ ఇన్ సొసైటీ. దట్ ఈస్ వాట్ ఈవెన్ పోలీస్ వ్యవస్థ నమ్మేది కూడా అదే. శైలేష్, ఇప్పుడు హిట్ 3 మీరు యాక్చువల్గా రాసుకున్నప్పుడు, కథ కానీ దాని విధానం కానీ రాసుకుంటున్నప్పుడు, మృదుల క్యారెక్టర్, రొమాంటిక్ యాంగిల్, ద లవ్ ఇంట్రెస్ట్ యాంగిల్ అది ఉండిందా? ఆర్ యూ బ్రాట్ ఇట్ ఈవెన్చువల్లీ? నో, డెఫినెట్లీ ఇట్ వాస్ దేర్. ఎట్లా అయితే మీరు సినిమాలో చూసారో అలానే స్టార్ట్ అయింది. బట్ ఆ క్యారెక్టర్ గ్రో అవుద్ది, ఇట్ గ్రోస్ ఇన్ టు సంథింగ్ ఎల్స్ ఇన్ ద సెకండ్ హాఫ్. ఇఫ్ యూ సీ ఇట్, ఆ క్యారెక్టర్ ఒక ఆర్క్ ఇవ్వడానికి ఒక అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ ఆఫ్ ఈవెంట్స్ లో ఆ క్యారెక్టర్ వేరేలా గ్రో అవుతుంది చెప్పడానికి రాసుకుంది అది. అండ్ ఇఫ్ యూ సీ హర్ స్టోరీ ఈస్ ఫుల్లీ టోల్డ్ ఇన్ ద ఫిలిం. అంటే అసలు తను ఎందుకు ఫస్ట్ హాఫ్ లో తన అట్లా ఎందుకు ఉంది, సెకండ్ హాఫ్ కి వచ్చిన తర్వాత తన ఎమోషనల్ రూటింగ్, అర్జున్ సర్కార్కి ఏం కాకూడదు లోపల అన్నది ఎమోషనల్ రూట్. మీరు నిజంగా చూస్తే హిట్ 1, హిట్ 2లో అమ్మాయిలు లోపలికి ఇరుక్కుంటే అబ్బాయిలు బయట నుంచి కాపాడడానికి ట్రై చేస్తా ఉంటారు. ఇందులో ఇట్స్ అదర్ వే రౌండ్. సో ఐ వాంటెడ్ దట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, అందుకని చేసింది. యూ ఆల్వేస్ డూ దట్ శైలేష్. ఐ థింక్ మీ సినిమాల్లో అమ్మాయిలందరికీ ఒక పర్పస్ ఉంటుంది. ఈవెన్ ఒక స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ క్యారెక్టర్ ఉన్నా కూడా దట్ గర్ల్ విల్ హ్యావ్ సమ్ పర్పస్ ఫర్ ద స్టోరీ. మీరు ఊరికే అయితే వాళ్ళని జస్ట్ అట్లా ఒక ఆబ్జెక్ట్ అయితే అక్కడ పెట్టరు. దట్ ఈస్ దట్. అంటే ఇట్స్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఫిలిం ఆల్సో. ఇట్స్ అంటే ఒక చాలా రియలిస్టిక్ ఇన్వెస్టిగేటివ్ కాప్ థ్రిల్లర్స్ చేస్తున్నప్పుడు ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు షో స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్స్ ఇస్ వాట్ ఐ. నేను యాక్చువల్గా రొమాంటిక్ ఎలిమెంట్ అదంతా నడుస్తూ ఉంటే నేను అనుకుంటున్నాను, ఏంటి ఏమైంది శైలేష్కి ఇలా తీసేస్తున్నాడు సినిమా. ఐ వాజ్ జస్ట్ థింకింగ్, అంటే దిస్ ఇస్ నాట్ ద శైలేష్ హూమ్ ఐ నో. వై ఇస్ దిస్ ఉమెన్ జస్ట్ hanging around with him and doing all this romantic talk and అనుకుంటూ ఉన్నాను. Then I thought, okay, so I was wrong. No, but that is one thing that Srinidhi was extremely excited about also in the film. Yeah. She gets to do some really cool stuff in the film. Shailesh, one scene about the equality. I really loved that scene. దాన్ని మీరు చూపించిన విధానం, రాసిన పద్ధతి, తీసిన విధానం కూడా ఇట్ వాస్ సో వెరీ, ఏవి ఏదో అట్టిపండు ఒలిచి నోట్లో పెట్టనట్టు కాకుండా చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు. దట్ ఈస్ అ సీన్ వేర్ షీ ఓపెన్స్ ద ల్యాప్టాప్ అండ్ సేస్ బుద్ధి లేదా షట్ ఇట్ ఆఫ్ అని అంటాడు. సో కెన్ యూ జస్ట్ ఎక్స్ప్లెయిన్ దట్ సీన్, అంటే హౌ యూ కన్సీవ్డ్ ఇట్? నో, అంటే వై యూ ఫెల్ట్ యూ షుడ్, అంటే ఆన్ వన్ సైడ్ ఐ వాంటెడ్ అర్జున్ సర్కార్ ఒక అన్అపాలజెటిక్ యాటిట్యూడ్ వాడిది. అది యాక్చువల్లీ వాడికి అమ్మాయి అబ్బాయి అన్న తేడా లేదండి. అవును, ఆడ అసలు మేబీ అలా ఆలోచించేవాడైతే మిషన్కి వెళ్ళేటప్పుడు ఇద్దరు అమ్మాయిలు నన్ను, యూ గెట్ వాట్ ఐమ్ సేయింగ్, కొన్ని పొలిటికలీ రాంగ్ థింగ్స్ చెప్పాలి, విచ్ ఇస్ హౌ ద పేట్రియార్కల్ సొసైటీ లుక్స్ అట్ థింగ్. అండ్ బట్ అట్ ద సేమ్ టైం టువర్డ్స్ ద ఎండింగ్ ఒక చాలా అసలు అన్ఎక్స్పెక్టెడ్ వేలో దాన్ని రౌండ్ ఆఫ్ చేసేయాలి అన్నది, దట్ వాస్ ద ఇంటెన్షన్. షీ సేస్ దట్ అమ్మాయి అని చిన్న చూపు అమ్మాయి అని అంటే అవును అంటాడు, బికాస్ he unapologetic that's what I feel. So what I but when తను ఒక విషయం క్రాక్ చేసినప్పుడు ఓ రౌండింగ్ ఆఫ్ లో చాలా సింపుల్ గా గుడ్ జాబ్ అని చెప్పి అమ్మాయి అని కాదు, ఇట్స్ రియలీ గుడ్ జాబ్. సో that is how we conceived it. And it is not so, it is not me trying to preach something, right. It is just the character feeling it at that point. No, that is there in చాలా సీన్స్ లో ఉంది. ఇదొక సీను, ఆ అమ్మాయి కనుక్కొని వస్తుంది కదా, ఇతనే చేశాడు ఇవన్నీ పనులు అనేసి, ఫారెస్ట్ కి వస్తుంది. అక్కడ కూడా ఆమె ఈక్వాలిటీ మీరు ప్రొజెక్ట్ చేశారు. అండ్ ద థర్డ్ ప్లేస్ ద విలన్స్ డెన్ లో కూడా యూ ప్రొజెక్టెడ్. ఫస్ట్ టైం a man ruthlessly killing a woman. అది కూడా ఇట్ ఇస్ లైక్ ఈక్వాలిటీ. అబ్సల్యూట్లీ నో, మన రెండు సైడ్లు చూడాలి. కరెక్ట్. మరి మీరు దీన్ని మాత్రం ఎంపవర్ చేయడమే కాదు, వెన్ ఒక అమ్మాయి నిజంగా ఒక అంత కరడు కట్టిన సీరియల్ కిల్లర్ అని తెలిసినప్పుడు ఆ అమ్మాయిని కూడా ఒక అబ్బాయిని చంపినట్టు చంపుతాడు సినిమాలో. బికాస్ దెర్ ఇస్ నో లైన్, దెర్ ఇస్ నో అమ్మాయి అబ్బాయి అన్న డిఫరెన్స్ లేదు కాబట్టి వాడికి, అంతే సింపుల్. సో వి వెంట్ వెరీ, అసలు పొలిటికలీ కరెక్ట్ గా ఉంటుందా రాంగ్ ఉంటుందా అని ఆలోచన లేకుండా చాలా అన్అపాలజెటికల్లీ వెళ్ళిపోయాం దాన్ని. విచ్ ఇస్ వెరీ, అంటే ఇట్ ఇస్ అన్ ఆనెస్ట్ రిప్రజెంటేషన్ ఐ షుడ్ సే. అబ్సల్యూట్లీ. ఏది కూడా లోపల ఇది చేస్తే ఏమని అనుకుంటారా, పెట్టచ్చా లేదా క్యాలిక్యులేషన్ లేకుండా, అసలు ఆలోచన లేదు అది.
జుట్టు పట్టుకొని దరదర లాక్కెళ్ళిపోతాడు కదా. కరెక్ట్. యా బట్ ఎక్కడో వచ్చిన నమ్మకం ఏంటంటే అసలు ఆ అమ్మాయి మైండ్ సెట్, ఆ అమ్మాయి ఎవరు అన్న విషయం మనం చెప్పాం కాబట్టి ఆడియన్స్కి అది రాంగ్గా కన్వే అవ్వదు. అది ఎంత వైలెంట్ అయిన అమ్మాయితో అది రాంగ్ కన్వే అవ్వదు అన్న నమ్మకంతో తీస్తుంది. టుడే ఇట్స్ పేయింగ్ ఆఫ్ ఇన్ ద థియేటర్స్, ఎవ్రీబడి ఈస్ ఎంజాయింగ్ దట్ సీన్. టువర్డ్స్ ది ఎండ్, ద లాస్ట్ 10 minutes, నేను ఐ వోంట్ రివీల్ ఎవ్రీథింగ్ బట్ ఐ వాంట్ టు టాక్ ఆన్ కోర్ ఎలిమెంట్ గురించి. నాని ఈస్ దట్ కైండ్ ఆఫ్ అన్ యాక్టర్ హూ థింక్స్ సినిమా ఈస్ బిగ్గర్, స్టోరీ ఈస్ బిగ్గర్ దెన్ హిమ్సెల్ఫ్. అబ్సల్యూట్లీ. ఆయనలో ఉన్న గుణం అది. ఏ సినిమాలో అయినా ముందు కథకి ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఆయన కొంచెం బ్యాక్ సీట్ లో పెట్టుకుంటారు. దట్ హ్యాపెండ్ ఈవెన్ ద లాస్ట్ 10 minutes ఆఫ్ ద ఫిల్మ్. యా whether it is appreciating the female cop, entry of the correct other cop, whatever the cameo, ఇవన్నీ కూడా అంటే ఇది కూడా స్టోరీలో భాగమా, ఆర్ వాజ్ ఇట్ నానీస్ ఇనిషియేటివ్ టు టెల్ లెట్ us do this? ఏంటి ఎట్లా ఉండింది? నో ఇట్ వాస్ రిటన్. మనం ఫస్ట్ రాసుకున్నప్పుడే మీరు చూస్తే కథ మొత్తం కూడా ఆ పాయింట్ కి లీడప్ అది. అవును. సో ఖచ్చితంగా టువర్డ్స్ ద ఎండ్ ఒక చిన్న ఎవెంజర్స్ లాంటి మూమెంట్ క్రియేట్ చేయాలనుకుని రాసుకున్న కథే అది డెఫినెట్లీ. అండ్ ఆ లాస్ట్ వచ్చేటప్పటికి ఆ ఫీమేల్ కాప్ కి మొత్తం ఆ క్రెడిట్ ఇచ్చేయాలి అన్న ఒక కాల్ ఏదైతే ఉందో, వి ఫెల్ దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ టు డూ. ఎందుకంటే ఒకళ్ళు సాక్రిఫైస్ చేసినప్పుడు ఆ సాక్రిఫైస్ ని మనం రెస్పెక్ట్ అండ్ ఆనర్ చేయాలి అంటే వాట్ కెన్ వి డూ అని ఆలోచించినప్పుడు దట్ ఈస్ వేర్ ద హీరో బికమ్స్ ద బిగ్గెస్ట్ హీరో. వాడు హీరో కాదు, అప్పుడు సూపర్ హీరో అయిపోతాడు. ఎందుకంటే నాకు రికగ్నిషన్ కాదురా నాకు కావాల్సింది, నాకు వాట్ ఈస్ రైట్ సపోజ్ టు బి డన్ అన్నప్పుడు హీరోకి ఒక ఆయన లాస్ట్ లో జైల్లో కూర్చొని చాలా సింపుల్ గా ఇలా యూనో గోక్కుంటా అట్లా చూసుకుంటా ఉండిపోతుంటే దట్ ఈస్ మై హీరో ఫర్ మీ. దట్ ఈస్ వాట్ ఈస్ ద రియల్ హీరో ఇస్ ఫర్ మీ. సో ఇట్స్ నాట్ గొంతు చించుకొని నేను చేస్తానని చెప్పడం కాదు కదా హీరో. కరెక్ట్, నాకు అదే అనిపించింది. అండ్ జనరల్గా ఇట్ ఈస్ ఆల్వేస్ ఎవ్రీ ఫిలింలో హీరో ఓన్లీ విల్ బ్యాష్ ఎవ్రీబడి అండ్ కమ్ అవుట్ విక్టోరియస్లీ. కరెక్ట్. బట్ ఇక్కడ హీ గేవ్ up half of his because HIT for us is HIT, it's a team. End of the day it's a homicide intervention team. So the beauty is team ఎప్పుడైతే చివరికి మనకి మన మ్యాక్స్ తో కలిపి అందరికీ ఒక మూమెంట్ ఉంది లాస్ట్. దట్ ఈస్ వై ఇవాళ థియేటర్ లో ఎనర్జీ ఎందుకు ఉంది అంటే బికాస్ ఆ పాత్ తీసుకున్నాం కాబట్టే. అండ్ అట్ ద సేమ్ టైం ఒకసారి అందరు వచ్చిన తర్వాత అర్జున్ సర్కార్స్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో రైజింగ్ అగైన్. ఇట్స్ నాట్ దట్ అది పడిపోయిన క్యారెక్టర్ కాదు కదా. ఒక్కసారి మళ్ళీ మా వాళ్ళు వచ్చిన తర్వాత ఒక ఎనర్జీ అన్న దాంట్లో మళ్ళీ లేస్తుంది కదా క్యారెక్టర్. సో ఇట్స్ ఫర్ మీ ఇట్ వర్క్డ్ at the writing level, and అది షూట్ చేసినప్పుడు దాని ఇంపాక్ట్ ఇంకా డబుల్ ట్రిపుల్ అయింది బికాస్ వీ హ్యాడ్ గ్రేట్ టెక్నీషియన్స్ ఆన్ బోర్డ్ ఫర్ దిస్ ఫిలిం. లైక్ లీ విటెకర్ అని he lives in Albuquerque. We got that technician to do the whatever palace లోపల జరిగిన యాక్షన్ అంతా it was done by a Hollywood technician. An amazing person. కరెక్ట్ గా మన మీటర్ అర్థం చేసుకొని థియేట్రికల్ హైస్ ని అర్థం చేసుకొని డిజైన్ చేసి ఒక 25-30 days మాతో అసలు పగలు రాత్రి అదే పని మీద ఉండి చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ. టుడే యు ఆర్ సీయింగ్ దట్ క్వాలిటీ ఓన్లీ బికాస్ దట్ మచ్ వర్క్ వెంట్ ఇంటు ఇట్. ఎవ్రీథింగ్ వాస్ రిహర్స్డ్. And even the cinematography was Sanu sir is నాకు టెక్నీషియన్స్ చేశారు చాలా వెరీ వెరీ గ్రేట్ టెక్నీషియన్స్ ఐ గాట్ దిస్ టైమ్. Sanu sir is a gem of a person. అంటే ఆయన పెట్టే ప్రతి ఫ్రేమ్ లో ఆయన కథ ఆయన చెప్తా ఉంటాడు, ఆ ఫ్రేమ్ లో ఉంటది. అండ్ ఆ లొకేషన్ లో మనం డిఫరెంట్ లొకేషన్స్ లో మీరు చూస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యాలెట్ ఉంటుంది మనకి. అండ్ ఆ కెమెరా మూవ్ అయిందంటే ఆ మూమెంట్ కి ఒక మోటివేషన్, ఒక మీనింగ్ ఉంటేనే మూవ్ చేస్తాడు ఆయన. కరెక్ట్. ఓకే, దట్ కైండ్ ఆఫ్ టెక్నీషియన్ హీస్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ సాను సార్ తో నాకు అన్నిటికంటే నచ్చిన విషయం అంటే ఈస్ ఎ వెల్ ట్రావెల్డ్ మ్యాన్. హీస్ అంటే ఆయన ఎంత ప్రపంచం చూసారంటే, ఆయన ఎన్ని పుస్తకాలు చదివి ఎన్ని ప్రపంచం చూసారంటే, ఆయనతో ఒక అరగంట కూర్చుంటే ఆ అరగంట తర్వాత మీరు ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు యూ విల్ బి మోర్ ఇంటెలిజెంట్ దెన్ వాట్ యు వర్ బిఫోర్ యు వర్ ఇన్ దట్ రూమ్. హీస్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. సాను సార్ ఇస్ అమేజింగ్. పోస్ట్ ఇంటర్వెల్ మొత్తం ప్యాలెస్ అంటే ఆ ప్యాలెస్ మొత్తం అంతా ఇట్స్ ఆల్ దట్ బ్రౌనిష్ టింట్ లో సినిమా అంతా బ్రౌన్ గా అసలు ఎంత బాగా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మధ్య మధ్యలో మనం ఈ అరుణాచల్ ప్రదేశ్ ఫారెస్ట్ లో కూడా షూట్ చేసాం. ఇట్ వాజ్ ద వే వి షాట్ దిస్ ఫిల్మ్ ప్రేమ గారు. అది అసలు అది యాక్చువల్ లొకేషన్ అండి, అది సెట్ వేసారా? లేదు, ఇంటీరియర్స్ లో జరిగినవన్నీ సెట్టే. ఆ ప్యాలెస్ అంతా సెట్టే. ఓకే, వి డోంట్ హ్యావ్ సచ్ ఎ ప్యాలెస్ ఎనీవేర్. ఇట్స్ ఎన్ ఇమాజినరీ ప్యాలెస్. ఇక్కడ సెట్ ఇక్కడ సెట్ బిల్డ్ చేసాం. అది నాగేంద్ర సార్ అని, నాగేంద్ర తంగాల గారు అని ఆయన వేసారు సెట్. అది ఎక్స్ట్రీమ్ డీటెయిలింగ్ వెంట్ ఇన్ టు దట్ సెట్ అగైన్. మీరు ఆ సెట్ లో చూసినా కూడా మీకు 3 layers ఆఫ్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఆ సెట్ కు కట్ చెప్పాము మేము.
అవునా? అసలు ఏంటి 150 సినిమాలో ఉంది కదా. ఇంకా ఉందా సెట్? డిస్మాంటిల్ అయిపోయిందా? నో వి డిస్మాంటిల్ ఇట్ ఆల్మోస్ట్. అవునా? చాలా మటుకు డిస్మాంటిల్ చేస్తారు బికాస్ అంటే ఆబ్వియస్లీ వి వాంటెడ్ ఇట్ టు బి యూనిక్ టు హిట్ 3, సో అందుకనే మాక్సిమం డిస్మాంటిల్ చేస్తాం. బట్ ఆ సెట్ కంటూ ఒక స్టోరీ, బ్యాక్ స్టోరీ ఉంది. ప్రతి ప్లేస్ లో మీరు చూస్తే మీకు 3 లేయర్స్ ఆఫ్ డీటెయిలింగ్స్ కనిపిస్తాయి ఆ సెట్ లో. మనకి పాత పడిపోయిన వాల్స్, ఓకే, ఆల్మోస్ట్ ఇంకా శిథిలావస్థలో ఉన్న వాల్స్ కొన్ని ఉంటాయి. దాని మీద మీరు చూసే కొద్దిగా రిలేటివ్లీ న్యూయర్ లెవెల్లో స్టీల్ ర్యాంప్స్, హాస్పిటల్ స్క్రాప్, ఈ హాస్పిటల్ బోర్డులు, వార్డ్ బోర్డులు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇంకో లేయర్ ఏంటంటే బ్యాంబూస్ తో వీళ్ళు ఇప్పుడు అందరూ కలిసి ఇరిగిపోయిన స్ట్రక్చర్స్ ని మళ్ళీ ఇంటాక్ట్ చేయడానికి కొత్త బ్యాంబూస్ తో వీళ్ళు రూఫ్ వేసుకోవడం కానీ, ఇలాంటి మీరు ఏ ఫ్రేమ్ ఆపి చూసినా మీకు 3 లేయర్స్ కనిపిస్తాయి. అంత లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ మనకి నాగేంద్ర సార్ బ్రిలియంట్లీ డన్. కరెక్ట్. ఆల్సో ద వే దిస్ ఫిల్మ్ వాజ్ షాట్, ఇట్ ఐ డోంట్ థింక్ అంటే మేమే మళ్ళీ ఈ సినిమాని ఇట్లా షూట్ చేద్దామని వెళ్ళినా కూడా నాకు తెలిసి మేము అచీవ్ చేయలేమేమో. దట్ మచ్ కేమ్ టుగెదర్ ఫర్ దిస్ ఫిల్మ్ బికాస్ వి స్టార్టెడ్ ఆఫ్ ఇన్ వైజాగ్ షూట్. వైజాగ్ నుంచి రంపచోడవరం వెళ్ళి రంపచోడవరంలో అడవుల్లో షూటింగ్ జరిగాయి. దాని తర్వాత హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్లో 3-4 డేస్ షూట్ అయ్యాక అందరం కలిసి మళ్ళీ రాజస్థాన్ వెళ్ళాం. రాజస్థాన్లో ఆల్మోస్ట్ ఇంటర్వెల్ సీక్వెన్స్ అంతా రాజస్థాన్లో షూట్ చేసింది. అక్కడ 10-15 రోజులు షూటింగ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాం. అరుణాచల్ ప్రదేశ్లో మనకు ఆ ప్యాలెస్ బయట ఉన్న అడవులన్నీ నిజంగా అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ అయిన తర్వాత అక్కడి నుంచి శ్రీనగర్ వెళ్ళాం. అక్కడి నుంచి అక్కడ ఒక 25-30 డేస్ పహల్గామ్ లో షూటింగ్ జరిగింది. అక్కడి నుంచి అగైన్ వీ కేమ్ బ్యాక్ బై ద టైమ్ ద సెట్ వాస్ బిల్ట్ హియర్ అండ్ సెట్ లో 38 డేస్ కంటిన్యూస్ షూటింగ్. ఆల్ దిస్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 140 డేస్ వి షాట్ 103 డేస్. సో ఇంత ట్రావెలింగ్ మధ్యలో మాకు దొరికిన టైం ఒక 30 రోజులే గ్యాప్. ఇవన్నీ కూడా మాక్సిమం ట్రావెల్స్ లో వెళ్ళిపోయినాయి. ట్రావెల్ లో అక్కడికి వెళ్ళి ఆ సెటప్ చేసుకొని షూట్ చేయడానికి దీంట్లో వెళ్ళిపోయింది. సో లిటరలీ ఫర్ అబౌట్ 5 months బ్రేక్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ సిటీస్ లో డిఫరెంట్ సెటప్స్ లో తీసిన సినిమా. మధ్యలో ఎక్కడైనా ఒక వారం మనకి లేట్ అయినా కూడా మనకి సినిమా May 1st వచ్చేది కాదు. అవునా? దట్ ఈస్ హౌ టైట్ ద స్కెడ్యూల్ వాస్. అండ్ ద వే వి ప్లాన్డ్ ఇట్ ఇస్ ఇంపెకబుల్. అంటే మీరు బీహార్ కూడా వెళ్ళారా? like Bihar one Rajasthan lo chesaru? No, Bihar the Bihar thing was not shot in Bihar, it was around Bihar we shot it. So that whole sambar అసలు ఆ చేసింగ్ సీన్ ఉంది కదా, అదంతా ఎక్కడ షూట్? అది sambar lake lo తీసుam adi very అసలు yeah, it was in sambar lake, it was not in Bihar. We kind of made believe that, but there is a very similar lake in Arwal district that we had researched, but the logistics were not possible for us to go there and shoot for those 4 days. Permissions avi problem ayyapiki the same Flamingo Lake adi kuda Bihar lo alantidi vere India lo ekkada undante sambar lo undani cheppi sambar lo shoot chesam adi. So the town also looks very similar to very Biharish vibe. Temple untadi, anagala green town untadi, it was very Bihari vibe. So we shot it there. But yeah, I mean the production worked relentlessly for it. మేమందరం ఓకే, మేమందరం క్రియేటివ్లీ రెడీగా ఉంటాం చేయడానికి, కానీ ఆ పర్మిషన్స్ తీసుకురావడం, ఆ టైంకి అక్కడ మాకు కావాల్సిన అవైలబుల్ అయ్యేలాగా చేయడం, ఇదంతా కూడా ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్షన్ సపోర్ట్ వాస్ నీడెడ్. అండ్ వాల్ పోస్టర్ హ్యాస్ అ సూపర్ సార్టెడ్ టీమ్, very proactive people who will make things happen. There were కొంతమంది కొన్ని చోట్ల there were few criticisms about the background score. కానీ నాకేమనిపించిందంటే, I mean it's my opinion అనమాట. జనరల్గా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ అవుతే ఆ సీన్స్ ఒక్కోసారి చెప్పబడే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కోసారి సీన్స్ ఎలివేట్ అవుతాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో. బట్ ఇఫ్ ద సీన్ మీద జనాలకు ఫోకస్ రావాలి, అక్కడ ప్రతి డీటెయిలింగ్ అబ్జర్వ్ చేయాలి అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ డౌన్ ప్లే అవుతేనే బాగుంటుంది అన్నది ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. యాజ్ అ డైరెక్టర్ వాట్ వర్ యూ గోయింగ్ త్రూ? అంటే ఇప్పుడు నేను చూస్తున్నా 2 రకాల రెస్పాన్సెస్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా కరెక్ట్ ఇదే అనేవాళ్ళు ఉన్నారు. అదే అంటున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎందుకు ఇంకా దాన ఎందుకు కొట్టలేదు అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను గనక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇట్లా సటిల్ గా ఉంటేనే సినిమాలు వర్క్ అవుతాయి అంటే, నీకు చేయించుకోవడం రాలేక నువ్వు మాటలు చెప్తున్నావురా అని అంటారు. ఓకే, ultimately what is the truth is I wanted my background score to be like this for this film because I feel it's a very chaotic film. Correct. Okay, so ఇది ఏంటంటే ఆల్రెడీ కేయాటిక్ గా ఉన్న ఒక సెటప్ మీద ఇంకా హెవీ స్కోర్ వేస్తే నాకు సీన్ డైల్యూట్ అవుతుందని నాకు యాజ్ అ మేకర్ గా అనిపించింది. సో ఐ వాంటెడ్ ద స్కోర్ టు బి వెరీ మూడ్ బేస్డ్, జస్ట్ మేక్ మీ engrossed into the scene. Is what the brief I gave to Mickey sir, and he did a tremendous job. And ఎక్కడెక్కడైతే నాకు థియేటర్ ఎనర్జీ పేలాలో అక్కడంతా we have cracked great score there. Today
అలాంటి మూమెంట్స్ వస్తున్నప్పుడు థియేటర్ రియాక్షన్స్ అవన్నీ వీడియోస్ ఉన్నాయి నా దగ్గర. యాక్చువల్లీ ఐ కీప్ రికార్డింగ్ దెమ్ వెన్ ఐ గో అవుట్ ఇంటూ సింగిల్ స్క్రీన్స్ అని. అవన్నీ ఆ లెవెల్లో వర్కౌట్ అవుతున్నాయి అంటే బికాజ్ ఆయన ఎక్కడెక్కడైతే లేపాలో అక్కడ లేపాడు, ఎక్కడెక్కడైతే మనకు మూడ్ బేస్డ్ గా మనల్ని అట్లా ఎన్గ్రోస్ చేయడం లోపల తీసుకెళ్లారో అవి జరిగినాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు కరెక్ట్ అనిపించే స్కోర్ నేను చేశాను. దీనికి కొంతమందికి నచ్చుండొచ్చు, కొంతమందికి నచ్చుండకపోవచ్చు, కానీ బట్ దట్ ఈస్ ద స్కోర్ దట్ ఐ వాంటెడ్ ఫర్ మై ఫిలిం. ఇట్స్ వెరీ క్రియేటివ్ కాల్, ఎందుకంటే కమ్స్ డౌన్ టు ద టేస్ట్ ఆఫ్ ద మేకర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఓకేనా, నేను సినిమాని ఎలా చూస్తున్నాను, నాకు ఎలాంటి స్కోర్ పడితే కరెక్ట్ అనిపిస్తుంది అన్న దాని మీద వెళ్తుంది. హౌ ద స్కోర్ కమ్స్ ఇన్ టు ద ఫిలిం, ఇట్స్ నాట్ ద మ్యూజిషియన్స్ చాయిస్. అదేదో నాకు నచ్చని స్కోర్ చేసేసి నా మీద రుద్రానికి ఎవరు చేయలేరు. అది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నా సీన్ నాకు కరెక్ట్ గా పండుతుందా లేదా అని కాల్ తీసుకోవాల్సింది నేనే కదా. సో నా టేస్ట్ ఆఫ్ మ్యూజిక్ ఇస్ సంథింగ్ దట్ ఐ గో విత్. ఇప్పుడు నాకు ఈ సీన్ కి ఆడియన్స్ కి నచ్చుతుంది కాబట్టి ఇలా కొడదాం అని చెప్పలేను, ఎందుకంటే సినిమాని నేను నాకు నచ్చినట్లుగానే తీయాలి, అది ఆడియన్స్ నచ్చుద్దని హోప్ చేయాలి. దట్ ఈస్ ద ప్రాసెస్ దట్ ఐఎమ్ ఫాలోయింగ్. సో ఇప్పుడు నా టేస్ట్, నా ఒపీనియన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది నీకు ఎక్కడైతే ఫ్రంటల్ అవ్వాలో ఆ టైంలో మాత్రమే ఫ్రంటల్ అవ్వాలి. మిగతా టైం అంతా కూడా ఇట్ హ్యాస్ టు బి వెరీ హోల్సమ్ గా ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మ్యూజిక్ ఏం పని చేయాలో ఆ పనే చేయాలి. ఇప్పుడు సాను సార్ కూడా అదే బిలీవ్ చేస్తారు. ఆయన నిజంగా ఈ సినిమాకి ఆయన చేయాలనుకుంటే కెమెరా వర్క్ ని చాలా ఫ్రంటల్ గా పెట్టి ప్రతి షాట్ ని ఆయన వేరేలాగా చూపించుండొచ్చు, బట్ హీ డజంట్ డూ దట్. బికాస్ అక్కడ సీన్ ఫ్రంట్ లో ఉండి నీకు ఒక సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే ఆల్ డిపార్ట్మెంట్స్ షుడ్ కమ్ టుగెదర్ అండ్ మేక్ యూ ఫీల్ దట్ అరే ఈ సీన్ భలే ఉంది అనిపించాలి, కానీ బీజిఎం భలే కొట్టారు రా ఈ సీన్ లో అని అంటే ఇట్స్ అ ఫెయిలియర్. ఇప్పుడు ఈ మధ్య ఏమైపోతుందంటే చాలా ఎక్కువ ఫ్రంటల్ అయిపోతుంది మ్యూజిక్. చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే A to Z వరకు దన 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 ఎక్కడ చూసినా మనకి ఆ హెవీనెస్ ఇన్ మ్యూజిక్ కి సమ్వేర్ వీఆర్ గెటింగ్ యూస్ టు ఇట్. దెన్ వేర్ విల్ వి గెట్ టు టెల్ సటిల్ స్టోరీ టెల్లింగ్, వేర్ విల్ యూ. ఇప్పుడు ఏంటి నా ఉద్దేశం ఏంటంటే when you have calm spaces is when you can show chaotic spaces. Very true. But if you start chaotic and end chaotic, then your pitching is going to go for a toss. మీరు ఒక ఫిల్మ్ మేకర్గా సెల్ఫ్ క్రిటికల్గా ఉంటారా? అంటే యూ క్రిటిసైజ్ యువర్ ఓన్ వర్క్. మీరు ఎప్పుడన్నా మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవడం, ఎస్పెషల్లీ ఇప్పుడు హిట్ 3 విషయానికి వస్తే వాట్ ఆర్ దోస్ 1 or 2-3 పాయింట్స్ ఇప్పుడు రిలీజ్ అయ్యాక వెన్ యూ అనలైజ్ అరే దిస్ ఐ డెంట్ డూ ప్రాపర్లీ ఆర్ దిస్ ఐ కుడ్ హ్యావ్ డన్ బెటర్? టూ ఎర్లీ ఏమో. నాకు జనరల్లీ ఇప్పుడు సినిమా అయిన ఒక 15-20 days కి నాకు ఒక ఐడియా వస్తుందా. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా వేరే హైలో ఉంటాం. ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న థియేటర్ ఎనర్జీ చూస్తూ ఉంటాం, ఆడియన్స్ ఎనర్జీ చూస్తుంటాం, కాబట్టి ఇప్పుడు కూర్చొని నేను సినిమాలో ఇంకా ఏం బెటర్ చేస్తుండొచ్చరా అన్న థాట్ ఇప్పుడు రాదు. బట్ జనరల్ టెండెన్సీ ఇస్ ఒక్కసారి ఓటీటీలో వస్తుంది కదా, అప్పుడు రిపీట్ యూస్ చేస్తూ ఉంటాం ఇంట్లో. ఎవరుండ్రు అప్పటికి 1 నెల రోజులు అయిపోయి ఉంటుంది కాబట్టి అందరూ వదిలేస్తారు మమ్మల్ని. సైలెంట్ కూర్చొని ఇంట్లో అట్లా పెట్టుకొని మళ్ళీ ఈ పార్ట్ బెటర్ చేసి ఉండొచ్చేమో, ఈ పార్ట్ బెటర్ చేసి ఉండొచ్చేమో అని అప్పుడు వస్తాయి థాట్స్. ఇన్స్టింక్టివ్లీ అయితే నాకు ఇప్పుడు థియేటర్లో చూసినప్పుడు నేను ఓన్లీ ఎనర్జీ మాత్రమే ఫీల్ అయ్యాను, టు బి వెరీ ఆనెస్ట్. హిట్ 1కి హిట్ 2కి ఏమని అనిపించింది అట్లా? హిట్ 2కి నాకేమనిపించింది తెలుసా, హిట్ 2కి నాకు ప్రాబ్లం వచ్చింది. హిట్ 2లో నేను సుహాస్ని ఫస్ట్ తీసుకున్నప్పుడేమో ఆయనకి ఇంకా అంత ప్రొఫైల్ లేదు. నేను సినిమా షూట్ చేసినప్పుడు నా సినిమా రిలీజ్ అయిపోయే టైంకి ఆయనకి నేషనల్ అవార్డు వచ్చేసింది. ఓకే, సో ఏమైపోయిందంటే సస్పెక్ట్స్ అందరిలో సుహాస్ కూడా చాలా స్టాండ్అవుట్ అయ్యాడు. సో దానివల్ల ఏమైంది, లాస్ట్కి వచ్చేటప్పుడు కొద్దిగా సుహాస్ అని గెస్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నాకేమనిపించిందంటే మేబీ సుహాస్తో పాటు మిగతా ఉన్న సస్పెక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా కొద్దిగా కాస్టింగ్ లెవెల్లో ఇతనెందుకు ఈ క్యారెక్టర్ చేశాడనే కదా సుహాస్ మీద డౌట్ వచ్చింది. అందరినీ అలా కాస్టింగ్ చేసేస్తుంటే మేబీ అసలు ఎవరి మీద దృష్టి వెళ్ళాలని కన్ఫ్యూజ్ అయ్యి ఆడియన్స్ ఇంకా సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఉండేదేమో అనిపించింది హిట్ 2 విషయంలో. హిట్ 1 ఐ ఫీల్ దట్ నాకు హిట్ 1 రైటింగ్లోనే నాకు కొద్దిగా మేబీ ఇఫ్ ఐ రీవిజిటెడ్ నౌ మేబీ లాస్ట్లో ఆ స్వప్న అనే క్యారెక్టర్ కూర్చొని మొత్తం కన్ఫెషన్, the whole final act of the film mostly is confession. Correct. సో మేబీ దాన్ని ఏమన్నా ఇంకొద్దిగా ప్రొటాగనిస్ట్ ఏమన్నా ఇంకొద్దిగా ప్రొయాక్టివ్గా ఏమన్నా చేసేటట్లుగా ఏమన్నా రాసేవాడినేమో అని అనిపిస్తుంది. బట్ ఆర్ఫనేజ్ ఎపిసోడ్ అయితే నేను మార్చను. నాకు అది యాక్చువల్లీ ఆ టైంలో నన్ను చాలా బ్యాష్ చేశారు యాక్చువల్లీ. ఈ రీజన్ కూడా ఇవ్వద్దా, అదే మరి టూ మచ్ అని అన్నారు, కానీ నాకు ఇన్ హైండ్ సైడ్ వెన్ ఐ లుక్ అట్ ఇట్ ఐ ఫీల్ దట్ రీజనింగ్ ఇస్ వెరీ వాలిడ్. దట్స్ వెరీ గుడ్, ఈవెన్ ఐ లైక్డ్ ఇట్. భారత భాగవతాలు, మైథాలజీ వాటి మీద మీకు బాగా ఇంట్రెస్ట్ ఉందా? ఎందుకంటే సినిమాలో ప్రొటాగనిస్ట్ల పేర్లను కృష్ణుడు, అర్జునుడు, విశ్వడు, నాకు అంటే నాకేంటంటే ఆ నేమ్స్ హ్యావ్ వెరీ డిఫరెంట్ వైబ్రేషన్ అని నా ఫీలింగ్. శివుడు పేర్లు, కృష్ణుడి పేర్లు ఇవన్నీ కూడా, అండ్ ఆల్సో కొన్ని వారియర్స్ నేమ్స్ అండ్ ఆల్ దట్ అది అదొక చిన్న వేరే వైబ్రేషన్ ఇస్తుంది నాకు. ఎందుకు అలాంటి ఒక చిన్న మా అబ్బాయి పేరు కూడా
అభయ్ విశ్వంభర వాడి పేరు. సో అభయ్ అని పిలుస్తాం, బట్ హిస్ ఫుల్ నేమ్ ఇస్ అభయ్ విశ్వంభర. నాకెందుకు ఆ విశ్వంభర అన్న పేరులో నాకు ఐ లైక్ గివింగ్ దట్ స్మాల్ టింజ్ ఆఫ్ మైథలాజికల్ టచ్ టు ఇట్, టు నేమ్స్ ఎస్పెషలీ. సో నిజంగా పేర్లు చాలా మంచిగా మైథలాజికల్లీ స్ట్రాంగ్. నేను యాక్చువల్లీ ఇప్పటికీ నా ఫ్యామిలీలో ఏంటో తెలుసా, 7-8 మంది పిల్లలకి పేర్లు పెట్టాను నేను. మీరే పెట్టారా? మా అన్న కొడుకులు ఇద్దరికి నేనే పెట్టా పేరు. పేర్లు ఏంటి? పెద్దన్న కొడుకు పేరేమో హృదయ్ హాస్, ఓకే. ఇంకో అన్న పేరేమో ఇంకో అన్న కొడుకు పేరేమో విజయ్ సాత్విక్. సో చాలా పేర్లు, హయాన్ ఆర్య అని చెప్పి ఒక పేరు, విహాన్ శౌర్య అని ఒక పేరు. ఇట్లా ఐ కీప్ డూయింగ్ దిస్ టూ వర్డ్ నేమ్స్ పెట్టడం నాకు చాలా ఇష్టం. అభయ్ విశ్వంబర ఇస్ అనదర్ నేమ్. సో మెనీ కిడ్స్, లైక్ అబౌట్ 7-8 kids I named them. పీపుల్ మెసేజ్ మీ, ఈ అక్షరంతో కావాలరా పేరు, ఏమన్నా ఒక 2 word పేరు ఇవ్వు అని చెప్పి నాకు మెసేజ్ చేస్తారు. చేయగానే టకటక లిస్ట్ పంపిస్తారు. నాకు చాలా ఇష్టం. మహాభారతంలో క్రిటికల్ అండ్ క్రూషియల్ మూమెంట్ లో అర్జునుడికి కృష్ణుడు తోడైనట్టు. అందుకని అంటున్నాను, ఏవో మీరు ఎక్కడెక్కడో లింకులు పెట్టేవో చేస్తున్నారేమో అని నాకు కొంచెం. ఈ సినిమాలో కూడా అర్జునుడికి కృష్ణుడు అదే కమ్స్ డౌన్ టు దట్ పాయింట్ ఓన్లీ, బట్ ఇట్ ఇస్ I'm glad you are noticing the small things that really అది ఆ కృష్ణుడు రావటం కూడా అలాగే వస్తాడు. మహాభారతంలో కృష్ణుడు వచ్చాడు. But it all adds up, that's the thing. విశ్వక్సేన్ క్యారెక్టర్ ని దించాలనుకోలేదా సినిమాలో? ఈ సినిమాలో ఇనిషియల్ గా రాసుకున్నప్పుడు ఒక చిన్న థాట్ ప్రాసెస్ నడిచింది, కానీ సమ్వేర్ ఒక ఆర్గానిక్ వేలో విక్రమ్ రుద్రరాజు అనే క్యారెక్టర్ ని తీసుకురాకపోతే ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉంటుందని అనిపించింది నాకు. బికాస్ ఇక్కడ చాలా మంది ఆ విక్రమ్ రుద్రరాజు అనే క్యారెక్టర్ మళ్ళీ రావాలి, ఆయన బ్యాక్ స్టోరీ తెలియాలి అన్నదే బిగ్గెస్ట్ రిక్వెస్ట్ టు మీ. లాట్ ఆఫ్ పీపుల్ స్టిల్ మెసేజ్ మీ అండ్ ట్వీట్ అండ్ ఆల్ దాట్, ఎప్పుడన్నా విక్రమ్ రుద్రరాజు బ్యాక్ స్టోరీ ఎప్పుడు చెప్తావు అన్న, ఆయనకి ఏమైందన్న తీసుకురా అని అంటుంటారు కదా. నా ఫీలింగ్ ఏంటంటే, వస్తే సాలిడ్గా బ్యాక్ స్టోరీతో చెప్పే ఒక ఆపర్చునిటీతో తీసుకురావాలి విక్రమ్ క్యారెక్టర్ని అన్నది నా ఉద్దేశం. సో ఇప్పుడు కేమియో లాగా జస్ట్ ఒక 1 minute వస్తే దెర్ ఇస్ అన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యునో ఏంటి రీజనింగ్ ఫర్ కమింగ్ ఇన్సైడ్ అండ్ ఆల్ దట్. నో, ఇప్పుడు వాట్ ఎవర్ మనకి కృష్ణదేవ్ క్యారెక్టర్ కి అర్జున్ సర్కార్ క్యారెక్టర్ కి ఒక ఇంటరాక్షన్ జరిగింది, వాళ్ళ మధ్యన ఒక చిన్న బ్యాంటర్ ఉంది కాబట్టి ఈ సినిమాలో ఇట్ ఫ్లో. బట్ అసలు విక్రమ్ రుద్రరాజు అన్న క్యారెక్టర్ కనుక హిట్ 3లోకి వస్తే అసలు ఈ 2 క్యారెక్టర్స్ ని కలవని క్యారెక్టర్ అది. రీజనింగ్ ఏముంటది ఆ క్యారెక్టర్ రావడానికి? అంటే అప్పుడు ఓన్లీ సినిమాటిక్ హీరోలు ఒక ఫ్రేమ్ లో పెట్టాలని పెట్టేశారా అని వస్తుంది. ఐ డోంట్ వాంట్ దట్. నాకు విక్రమ్ రుద్రరాజు అనే క్యారెక్టర్ మళ్ళీ వస్తే ఒక సాలిడ్ ఇంపాక్ట్ తో రావాలి. అది వచ్చినప్పుడు దానికి ఒక ఎపిసోడ్ ఉండాలి, ఆ ఎపిసోడ్ లో ఆయన బ్యాక్ స్టోరీని రివీల్ చేయాలి. ఇవన్నీ ఉన్నాయి నాకు మైండ్ లో. సో ఐ డోంట్ వాంట్ టు యూజ్ దట్. ఇట్స్ బెటర్ చేస్తే ప్రాపర్ గా చేద్దామని. సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన టైంలో ఒక్క విషయానికి మీరు చాలా హర్ట్ అయ్యారు శైలేష్. దే వాజ్ సమ్వన్ హూ సెడ్ దిస్ గై ఈస్ గోయింగ్ టు బీ దేర్ ఇన్ ద ఫిల్మ్ కదా, ఒక యాక్టర్ ఈ సినిమాలో ఉంటున్నాడంట కదా అని అనగానే మీరు యూ రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండ్ యూ ఫెల్ట్, అంటే ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత ఒక ఆడియన్స్ ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్న ఈ ప్లేస్ లో మీరు ఇట్లా దాన్ని డైల్యూట్ చేసేసారే అన్న ఒక యూ వెంట్ త్రూ దట్ కైండ్ ఆఫ్ జోన్. See, it is wrong at so many levels. It is wrong. ఎందుకంటే ఒక టీం అంతా, ఒక క్రూ అంతా, ఒక ఆడియన్స్ని థియేటర్లో కూర్చోబెట్టినప్పుడు ఒక బ్యాంగ్ ఇద్దామని పనిచేసే ఒక మొమెంట్స్ కొన్ని ఉంటాయి. ఆ మొమెంట్స్ గురించి తెలిసిన డీటెయిల్స్ మీకు తెలిసినా కూడా అది మీరు పబ్లిష్ చేయొద్దా అన్నది ఒక చిన్న కామన్ సెన్స్. అది వాళ్ళే క్వశ్చన్ చేసుకోవాల్సిన విషయం. అది ఎవరు చెప్పలేరు. అది యాక్చువల్లీ అది నువ్వు చేయకూడదని ఎవరు ఆపలేరు, ఎందుకంటే నువ్వు ప్రెస్లో ఉన్నావు, నీకు రైట్ ఉంది చేయడానికి. దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎవరో చాపలేరు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటావు, వెళ్ళిపోతావు నీ బట్. బట్ ఏం చేసావు నువ్వు? ఏం అచీవ్ చేసావు దానివల్ల? నువ్వు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందినోడివే. అవునా? యూఆర్ ఆల్సో. నువ్వు నాతో పాటు కలిసి ఆ రియాక్షన్ చూసి ఎంజాయ్ చేయరా బాబు అంటే, లేదు నేను ముందు చెడగొట్టేస్తా దాన్ని, అందులో పొందే ఆనందమే నాకు ఎక్కువ అని అంటే ఇంక నేను నీకేం చెప్పగలుగుతాను నేను? ఆ రోజు మాట్లాడిన రోజు నాకు మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే, నేను ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశా, అదే మనిషికి ఎక్స్ప్లెయిన్ చేశా. ముందు కూర్చొని ఉన్నారు ఆయనకే నేను ఎక్స్ప్లెయిన్ చేశా, వద్దు సార్, మనం అందరం ఒక సైడ్ ఉందాము, ఉండి ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ని బెటర్ చేయడం ఎలా అన్న దాని మీద పనిచేద్దాం. ఎందుకంటే ఆడియన్స్ రావట్లా థియేటర్లకి, మనం వాళ్ళ పైసా వసూలు మూమెంట్స్ని కూడా మనం స్టీల్ చేసేస్తే వాళ్ళు ఇంక రావడం మానేస్తారు. వద్దు, మనం చెయ్యొద్దు అని అంత పర్సనలీ రిక్వెస్ట్ చేస్తే 2 minutes లేటర్ అదే మనిషి ఆ యాక్టర్ పేరు చెప్పి, ఆయన ఉన్నాడంట కదా సినిమాలో, నాని సార్ని అడిగారు. ఇంటెన్షనలా లేకపోతే పాపం అర్థంగా అడిగారా
లేకపోతే మేము ఇంతే అని చెప్పి ఇస్ దట్ హౌ ఐ హ్యావ్ టు లివ్ విత్? ఐఎమ్ నాట్ ఓకే విత్ దట్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. దేర్ హ్యాస్ టు బి అ లైన్ డ్రాన్ అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్. You cannot steal people's hard work. You cannot steal audiences' experiences. You can't. Yeah. We should draw the line there. There should be a decorum. We should all be working together to make the experience better for our audience, period. There is no other way around it. నువ్వు కూర్చున్న కొమ్మని నువ్వే నరుక్కోకు అంటున్నావు. సింపుల్ మ్యాన్. I totally understand where you come from, but మీరు అన్నట్టు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూస్తే ఫిలిం జర్నలిస్ట్లకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే, ఫిలిం జర్నలిస్టే కాదు ఎనీ జర్నలిస్ట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే దే వాంట్ టు పుట్ ఇట్ అవుట్. వాళ్ళ అంటే నేను కామన్ సెన్స్ మీద ఉంటుంది అంటున్నాను. ఎగ్జాక్ట్లీ అది నేను ఇప్పుడు కేమియో గురించి చెప్తున్నాను. కేమియో అన్నదే ఏంటి? అది ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అని తెలియదు. మీరు చిన్నపిల్లల రైట్. నా ఏజ్ ఉన్నోడు అంత ఎక్స్పీరియన్స్ ఉన్న జర్నలిస్ట్ కి చెప్పే విషయం అది కాదు కదా. ఇప్పుడు నీకు రేపు పొద్దున్నే నా సినిమాలో క్లైమాక్స్ లో విలన్ ఎవడో తెలుస్తుంది, నీకు చెప్పేస్తావా? చెప్పవు కదా. You should not say అన్నది ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు అది ఎందుకు ఇందులో? సో ఆన్ ఎథికల్ గ్రౌండ్ యూ షుడ్ నాట్ డూ. అబ్సల్యూట్లీ యూ షుడ్. మీరు యూ కమ్ ఫ్రమ్ జర్నలిజం. మీరు ఇంతకు ముందంతా ఎన్ని ప్లేసెస్ లో మీరు ఆన్ గ్రౌండ్ రిపోర్టింగ్ చేశారు. మీరు నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇన్ ద హిస్టరీ వేర్ జర్నలిస్ట్ హ్యావ్ కాన్షియస్లీ మేడ్ ఎ డెసిషన్ దట్ వీ షుడ్ నాట్ రిపోర్ట్ దిస్ బికాస్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద కంట్రీ. నేను ఇప్పుడు దీన్ని పేట్రియాటిజం యాంగిల్ లో చెప్పట్లే కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కరెక్ట్. అవునా కదా? Deciding not to report something is also great journalism. Yes. And you should know that is what I'm saying. It's my personal agony that I went through at that time because it is not right. అయితే ఇప్పుడు దీనికి వచ్చిన సక్సెస్ తో మిమ్మల్ని హిట్ ఫర్ వెంటనే దీవని జనాలు కోరుతున్నారు విపరీతంగా. ఐ థింక్ యూ మస్ట్ బి గెటింగ్ కాల్స్. నేను ఇప్పుడు ప్రస్తుతానికి నాకు కావాల్సింది ఏంటంటే అసలు కొన్ని పువ్వులు కాయలు చూపియండిరా, పువ్వులు అమ్మాయిలు చూపించండి. ఇప్పుడు మీరు ఆ సినిమాకి కూడా వచ్చి మీరు చాలా స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్ రాయలేదు నన్ను అడగండి. ఇట్ నైస్ లవ్ స్టోరీ ఉంది. బట్ యా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ బ్లడ్, గోరు, తుపాకీలు, పోలీసులు, ఈ సరంజామాన్ని కొద్దిగా పక్కన పెట్టి ఒక్క సినిమాకి వెళ్ళి టక్కన ఒక మంచి రామ్ కామ్ ఫిల్మ్ ఒకటి చేద్దామని అయితే ఉంది. రాసేసుకున్నారా? అయితే ఐడియా ఉంది. ఐఎమ్ డెవలపింగ్ ఆన్ దాట్. ఒక మంచి అసలు టెన్షనే లేని, అసలు టెన్షన్ మీనింగ్ ఆన్ సెట్ మనకి బ్లడ్ ఫైట్లు ఇవి కాకుండా మనకు చాలా ఒక క్యూట్ లవ్ స్టోరీతో వద్దాం అని. ఎవరితో తీయాలి అనుకున్నారా? మైండ్ లో ఉందా? ఎవరైనా? అసలు ఏమనుకోలేదు. వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ జస్ట్ గో బ్యాక్ టు సిడ్నీ నౌ. ఇప్పుడు 20-25 days లో స్వాతి అండ్ ఐ అలాంగ్ విత్ అభయ్ ఆర్ మూవింగ్ బ్యాక్ టు ఆస్ట్రేలియా. విల్ లివ్ దేర్ ఫర్ అబౌట్ 4-5 months. డ్యూరింగ్ దిస్ 4-5 months ఐ వాంట్ టు బీ ఆన్ రైటింగ్ స్ప్రీ. బాగా కాన్సన్ట్రేటెడ్ కూర్చొని నా ఆఫీస్ లో కూర్చొని రాసుకుందాం. ఏం పని ఉండదు. పొద్దున్నే తీసుకెళ్లి బుడ్డోని డే కేర్ లో పడేసి మా ఆవిడని ఆఫీస్ లో వదిలేసి నేను ఇంటికి వచ్చి కూర్చొని రాసుకుంటూ ఉంటాను. సో నైస్. సాయంత్రం ఒక 6 వరకు ఎవరు డిస్టర్బ్ చేయరు. దట్ ఈస్ ద లైఫ్ ఐ వాంట్ టు లివ్ ద నెక్స్ట్ 4-5 months వితౌట్ ఎనీ. ఓకే. ఇప్పుడంటే అదే అట్లీస్ట్ ఒక ఫిల్మ్ అయితే మధ్యలో ఉంది. దాని తర్వాత డిపెండింగ్ ఆన్ హౌ ద అదర్ యాక్టర్స్ అవైలబిలిటీస్ అండ్ ఏ టైం. బట్ రాయడం అయితే స్టార్ట్ చేస్తాను. ఐ గో అండ్ స్టార్ట్ రైటింగ్ ఇట్ బికాస్ ఐ హావ్ టు లాక్ సంథింగ్. అది జరుగుద్ది. బట్ ఇమీడియట్ గా షూట్ కి అయితే ఇమీడియట్ గా వెళ్ళే ఇది ఉండదు. కానీ మీరు ఏం చెప్పి ఆ యాక్టర్ ఒప్పించారు హిట్ 4 కి? ఐడియా అంతేనా? One line. Not one line. We had a pretty good discussion about it. ఒక treatment level వరకు ఉంది. Actor is like cop story లో దిట్ట. Correct. I mean he's like he's done ఒక థ్రిల్లర్ and and also but HIT అన్న ఒక యూనివర్స్ లోపల జరిగే అలాంటిది ఆయన చేయలా. సో అది వచ్చి ఒక సో దట్ ఈస్ వాట్ ఈస్ డిఫరెంట్. అండ్ ఆల్సో దాన్ని మేము ఒక వేరే స్పేస్ లో డీల్ చేయాలనుకుంటున్నాం. ఒక రూటెడ్ క్యారెక్టర్. అసలు అలాంటి ఒక సెటప్ లో వెళ్దాం అని ఒక చిన్న ఐడియా ఉంది. సో ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. చేసింది ఇంతకు ముందు అయిన పోలీస్ క్యారెక్టర్ చేసినా కూడా దాంట్లో ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్. అలాంటి ఒక క్రైమ్, అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ తో వెళ్దాం అన్నది ఐడియా. సో వీ వాంట్ టు డూ దట్. అది దాని రైటింగ్ కూడా స్టార్ట్ చేస్తా ఈ నెక్స్ట్ 4-5 months లోనే. జంప్ ఆన్ టు దట్ ఆల్సో. వైల్ షూటింగ్ శైలేష్, వాట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్స్ దట్ యు ఎక్స్పీరియన్స్ విత్ నాని ఇఫ్ ఐ ఆస్క్ యు? నాకు చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది ఏంటంటే, నేను చెప్పాను స్టేజ్ మీద కూడా, హీ గాట్ హర్ట్ ఆన్ ద సెట్. అంటే ఇవాళ నేను పోస్ట్ కూడా చేశాను యాక్చువల్లీ ట్విట్టర్లో. ఓకే. అంటే ఏమైంది? లాఠీ చార్జ్ చేసే సీన్ ఉంది కదా, వాళ్ళ యూనిఫామ్ బర్న్ చేస్తుంటే లాఠీ చార్జ్ చేస్తాను. లాఠీ చార్జ్ చేసే సీన్ లో ఒక డ్రోన్ షాట్ ఉంది. ఓకే, పైన డ్రోన్ ఇట్లా పెట్టాము. 2 ఈవెంట్స్ జరిగినాయి అదే రోజు. వెరీ బ్యాడ్ డే ఇట్ వాస్ ఫర్ us. సో డ్రోన్ షాట్ పైన ఉంది. ఒక షాల్ ఒకటి తీసి
కాలుతున్న యూనిఫామ్ మీద ఆయన ఇట్లా వేయాలి, అది ఆరిపోవాలి. దట్స్ అ ప్లాన్. తీస్తున్నాము, అలా వచ్చారు, అలా అది తీసి ఇలా వేసారు. ఫైర్ ఎక్కువ ఉండడం వల్ల ఫైర్ మొహం మీదకి వచ్చేసింది ఫుల్. అయ్యో, వచ్చేసి ఇటు సైడ్ హెయిర్ కాలిపోయింది. హెయిర్ అంటుకుంది హెయిర్. ఇమీడియట్లీ మాస్టర్ పైకి వచ్చి ఇలా ఆరిపేశారు. అందుకే కొద్దిగా వైట్ కాలిపోయింది ఇక్కడ అంత సైడ్. దాన్ని వెళ్ళి నేను భయపడుతున్నా యాక్చువల్లీ. నేను చూసాను, అయ్యో ఇదేంటిది అని గబగబా వెళ్ళి చూసేటప్పటికి వైట్గా బర్న్ అయిపోయింది. బట్ హీ ఇమీడియట్లీ వెంట్ టు ద క్యారవన్. హీ జస్ట్ యూనో వైట్ అయిపోయిన దాన్ని సరి చేసేసుకొని కేమ్ బ్యాక్ అండ్ సెడ్ లెట్స్ షూట్. లైక్ ఓకే, కేమ్ ఇన్. ద నెక్స్ట్ షాట్ లాఠీ చార్జ్ చేస్తున్నారు, ఫాట్ ఇలా కొట్టారు. కొట్టి ఇలా వెనక్కి తిరిగేయడానికి ఇక్కడ కెమెరా మధ్యలోకి వచ్చేసింది. కెమెరా హుడ్ ఉంటుంది కదా, షార్ప్గా ఉంటుంది కదా, ఫాట్ అని తగిలింది. ఇక్కడ చీలిపోయింది మొత్తం ఇట్లా. అయ్యో, ఇలా ఒక థర్డ్ ఐ లాగా ఇట్లా చీలిపోయి ఓపెన్ అయిపోయి దర బ్లడ్ కారుతుంది. అండ్ ద టెంపరేచర్ వాస్ -8, -9. అమ్మో. ఓకే, సో ఇన్ దట్ ఇంజురీ ఐ థాట్ ఓకే, నౌ ద కాశ్మీర్ స్కెడ్యూల్ ఇస్ ప్యాక్డ్ అప్ లే. బికాస్ ఇప్పుడు ఇది కుట్లు పడితే ఖచ్చితంగా ఇంకా మనం మళ్ళీ ఇంకా స్నో ఉండదు. నా టెన్షన్స్, నాని బ్రోకి ఏమో దెబ్బ తగిలింది, నా వేరే టెన్షన్లోకి వెళ్ళిపోయా. సింపుల్గా వచ్చాయి, ఎన్ని షాట్లు ఉన్నాయి ఇంకా అని అడిగారు. అంటే పర్లేదు బ్రో, మీరు ముందు ట్రీట్మెంట్ తీసుకోండి. లేదు షార్ట్లు ఎన్ని ఉన్నాయో చెప్పు. ఇంకో 5 షార్ట్స్ ఉన్నాయి ఈ సెటప్లో. అంటే వెయిట్ చేసి ఐస్ పెట్టుకొని ఆ బ్లడ్ క్లాట్ అయిపోయిన తర్వాత హీ ఫినిష్ దోస్ 5 షార్ట్స్. అండ్ హీ టోల్డ్ మీ వాట్ టైమ్ ఇస్ ద షూట్ టుమారో. ఐ సెడ్ అరౌండ్ 8 o'clock స్టార్ట్ చేస్తాము. ఇమీడియట్గా అదే రోజు సాయంత్రం హీ టుక్ అ ఫ్లైట్ టు ఢిల్లీ. హీ వెంట్ టు ఢిల్లీ, గాట్ ఇట్ స్టిచ్డ్ అనస్థీషియాలో, గాట్ ఇట్ స్టిచ్డ్ ఓవర్ నైట్, midnight. He took a flight again back to Srinagar in the morning at 4 o'clock, landed in Srinagar and drove from Srinagar to Pahalgam, reached the set at 8 o'clock with stitches on, and he acted in the ఒక్క షాట్ కూడా నాకు డిలే అవ్వాల. అండ్ వీ షాట్ ఫర్ ద నెక్స్ట్ 12 days విత్ స్టిచెస్ ఆన్. అది మొత్తం మేము దాని తర్వాత డిఐలో విఎఫ్ఎక్స్లో రిమూవ్ చేసుకున్నాం. యాక్చువల్లీ త్రూ అవుట్ ద స్టిచెస్ వాజ్ దేర్ అండ్ హీ వాజ్ వర్కింగ్ అట్ ప్రాబ్లీ ద మోస్ట్ డిఫికల్ట్ టెరైన్. -14, -15 degreesలో కుట్లు అది టైట్ అయిపోతూ ఉంటుంది బికాస్ ఆఫ్ ద థింగ్. అండ్ ఇట్ వాజ్ ఓవర్వెల్మింగ్ ఫర్ మీ టు సీ దిస్ మ్యాన్. ఈ ఎఫర్ట్ ఎక్కడో భయం వేసేది, అమ్మో ఇదంతా కలిసి ఒక మంచి సినిమా ఇవ్వాలి ఈయనకి అన్న ఒక చిన్న భయం వేస్తుండేది అప్పుడప్పుడు చూసినప్పుడు. దట్ వాజ్ వన్ గ్రేట్ మూమెంట్ ఐ హ్యాడ్ విత్ హిమ్. వెరీ ఇన్స్పైరింగ్ టు ఫర్ మీ. ఒక ఎర్లీ కెరియర్ డైరెక్టర్ నేను, ఒక ఎర్లీ కెరియర్ ప్రొఫెషనల్ని. అలాంటి ఒక మ్యాడ్నెస్ అండ్ ప్యాషన్ చూసినప్పుడు ఇట్ ఈస్ ఓన్లీ కంటేజియస్. అది మనలో కూడా వచ్చేస్తుంది. కరెక్ట్. యా, సో నాని బ్రో ఇస్ సమ్ అదర్ లెవెల్. హీస్ వేరే లీగ్ అసలు. కరెక్ట్. అండ్ మొన్న నాకు సినిమా అంతా అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు ఫుల్ రంగులు పూసారుగా. రంగులు పూసారు. రంగులు వేయడానికి ముందు హీ స్పోక్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ హీ జస్ట్ పుట్ హిస్ హ్యాండ్ ఆన్ మై లెగ్ లైక్ దట్. ఇలా తొడ మీద చేయి ఇలా పెట్టి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ శైలేష్ అన్నారు. That's all I wanted to hear. That is like millions of dollars for me. Right. That's like the best thing. మీ క్రాఫ్ట్ మీద ఎంత నమ్మకం ఉంటే అలా చేస్తారు. Yeah, no, sometimes I feel I'm so blessed to have him in my life. Is hit franchise completely going to be under wall poster only? Yeah. మొత్తం అన్ని సిరీస్ wall poster and unanimous. Unanimous is Nani sirse kabatti wall poster. Yeah, wall poster unanimous. Right. It's there. బాగుంది. అది మీరేటగా కాయిన్ చేసింది unanimous అని. Animation is my idea, but the name was not coined by me. Okay. దాని మధ్యలో దాని మీద అలా ఫైర్ అలా ఫామ్ అయ్యి అలా వెళ్ళడం, అది that I wanted to highlight his name in the thing. Yeah. Yes. Because it has his name in it. Unanimous. So even if you see the film also, when the titling happens, the unanimous lo Nani gets highlighted. Correct. Some other way. I feel that should be it because the name the production name has his name in it. So it is good to highlight it. నేను నాని ఒక చోట ఒక స్టేజ్ మీద అక్కడ మాట్లాడటగా విన్నాను. మేబీ ఎవరికైనా ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు నాకు సరిగా గుర్తులేదు కానీ శైలేష్ యాక్షన్ చెప్తూ ఏమిటో హెజిటెంట్గా ఉండేవాడు నాకు సీన్ చెప్పడానికి. నేను ఒకసారి 2 సార్లు అడిగినా కూడా బాగుంది పర్లేదు అని అనేవాడు. ఐ వాజ్ లైక్ ఐ సెడ్ హలో ఇంకా ఆపు, జస్ట్ డైరెక్ట్ మీ. That was the first 1 week. Okay. First 1 week was very difficult for me. Because I'm suddenly very overwhelming feeling కదా. ఏంటి అంటే ఒక 5-6 ఏళ్ళ నుంచి నేను ఈ మనిషిని డైరెక్ట్ చేయడానికి నేను ఏదో కథ రాసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. సడన్ గా ఒక రష్ ఆఫ్ ఫీలింగ్స్ సెట్ లో ఐ యూస్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ఆయన స్క్రీన్ లో చూసేవాడిని, చూసి బా వేరే ఫీల్ లో ఉండేవాడిని కదా. నేను కరెక్ట్గా ఫస్ట్ 4-5 days నాకు అర్థం కాల. ఒకరోజు పిలిచి అన్నాడు, నువ్వు
నువ్వు నాని మర్చిపో, నువ్వు ఫస్ట్ నువ్వు ఇది అంటే నా ఓ షిట్ నువ్వు ఓకే నాకు అర్థమైంది మ్యాటర్ అని చెప్పి అక్కడి నుంచి ఇంకా దెన్ ఇవన్నీ వాట్ ఎవర్ ఈ అడ్మైరేషన్ ఏదైతే ఉందో నాని అనే వ్యక్తి మీద, అది నేను మడిచి ఇంట్లో పెట్టి సెట్కి రావాలి అన్నది ఆ రోజు చాలా కాన్షియస్గా చేసేవాడిని. సో ఫ్రమ్ దేర్ ఆన్ ఐ వాజ్ లైక్ మై ఫుడ్ డౌన్. బట్ కాకపోతే ఇది నాకు తెలిసి మా కోడైరెక్టర్కి ఏం చెప్పారంటే ఫస్ట్ 1 week హెవీ వర్క్ పెట్టద్దు, నాకు తెలిసి ఇది బికాస్ మనకు నచ్చిన వాళ్ళ దగ్గరికి చాలా దగ్గర అయినప్పుడు ఒక చిన్న ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ ఉంటుంది అన్న విషయం నాకు తెలుసు. ఐ నో దట్. నేను అందుకే నాకు చాలా నచ్చిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళడానికి భయపడతా చాలా, బికాజ్ యూనో వాట్ విల్ వి డిస్కవర్ అబౌట్ దెమ్ అన్న చిన్న భయం ఉంటుంది కదా. సో నేను మా కోడైరెక్టర్ చెప్పా ఫస్ట్ 1 week మాత్రం నాకు చాలా సింపుల్ మినిమల్ కాన్వర్జేషనల్ సీన్స్ అలాంటివి పెట్టండి, హెవీగా ఎమోషన్స్ ఉన్న సీన్స్ కానీ లేకపోతే హెవీ సీన్స్ పెట్టద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేశా. సో లక్కీలీ ఆ టైంలో జరిగింది అది. సో అప్పుడే కరెక్ట్ చేసుకున్నాం దాన్ని, లేదు అన్న. దాని తర్వాత ఫ్రమ్ దేర్ ఆన్ ఇట్ వాస్ వెరీ స్మూత్. మీ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ విత్ రిగార్డ్స్ టు సైన్స్ అండ్ మెడిసిన్, అది మీరు ఇంటర్ప్రిట్ చేసి దాన్ని జనాల ముందు పెట్టినప్పుడు ఒక్కోసారి ఏమైపోతుందంటే సమ్టైమ్స్ వీ టెన్ టు అండర్ ఎస్టిమేట్ ద ఇంటలెక్ట్ ఆఫ్ ది ఆడియన్స్. అంటే వీళ్ళకి అర్థమవుతుందో లేదో కొంచెం కాస్త దాన్ని జాగ్రత్తగా ఇట్లా అట్టుపని వచ్చినట్టు వచ్చి చెప్దాము అన్న ఒక ఇంటెన్షన్ కూడా ఉంటుంది. మీరు అట్లాంటి అంటే ఎక్స్పీరియన్సెస్ అయ్యారా వైల్ మేకింగ్ ద ఫిల్మ్? ఎక్కడైనా 2-3 ఐ ట్రై నాట్ టు డూ దట్. నాకు ఎక్కడో నా ఆడియన్స్ కి ఒక చిన్న ఇంటెలిజెన్స్ ఉంది అని నమ్మే తీస్తా. చిన్నగా చాలా ఇంటెలిజెంట్ నా ఆడియన్స్ అని నమ్మి తీస్తాను. ఓకే. సో ఇప్పుడు ఐ మీన్ హిట్ 1లో జరిగే ఫోరెన్సిక్ డీటెయిలింగ్ అవ్వచ్చు, ఆర్ హిట్ 2లో చెప్పిన లూమినాల్ టెస్టింగ్ అవి ఇవన్నీ కూడా నాకు వాళ్ళకి ఆ అవగాహన ఉంది అని నమ్మే చేసేస్తూ ఉంటా కొన్ని విషయాలు. సో ఇన్ దట్ మోస్ట్లీ ఇట్ వర్క్స్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద టైమ్. నేను ఆ ప్రెషర్ తీసుకోను. బట్ కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఓకే ఇది చెప్పకపోతే కథ మనకి డ్రైవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంది అన్నప్పుడు చెప్తా. సో ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఇన్ హిట్ 3 డార్క్ వెబ్ గురించి ఒక ఎక్స్ప్లెనేషన్. డార్క్ వెబ్ ఇస్ సంథింగ్ నాట్ డీటెయిల్ గా చెప్పారు, ఎందుకంటే చాలా మందికి తెలిసే అవకాశాలు తక్కువ. మన డార్క్ వెబ్ అనేది ఒకటి ఉందని తెలుసు, కానీ నేనే యాక్చువల్లీ సైబర్ డిపార్ట్మెంట్ తో కొద్దిగా కొలాబరేట్ అయిన తర్వాతనే నేను ఆ ఇమేజరీ చూసా ఎలా ఉంటది అని. ఇంత భయంకరంగా ఉంటుందా ఏంటిది, ఇట్లా ఉంటుందా, యూనో ఇంత విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్ముతున్నారు, గన్స్ అమ్ముతున్నారు, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అన్నది నాకే చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది. సో ఐ థాట్ నాకు వచ్చిన ఆ ఫీలింగ్ ని వాళ్ళు ఫీల్ అవ్వాలంటే వాళ్ళు చూడాలి నేను చూసింది, అందుకని చూపించినవి కొన్ని ఉంటాయి. అంటే డార్క్ వెబ్ అనేది ఒకటి ఉంది అని కొంతమందికి తెలిసాము, ఇప్పుడు అందరికి చెప్పినట్టు అయింది కదా అన్నది ఒక గుడ్ టు బి అవేర్. ఇట్స్ నాట్ దట్ అంటే మనకి తెలిసినందు మూలన దాంట్లో క్రైమ్లు జరిగే దాని గురించి మనం చెప్తున్నాం. సో మనకి చుట్టుపక్కల జరిగే విషయాల గురించి అవేర్ గా ఉండడం ఇంకా బెటరే కదా. So if you come across something, you can report it. If you know somebody who's accessing some illegal stuff on dark web, you can report them. So many things, so many good things can also happen from it. Thank you so much, Shailesh. It was so nice talking to you. Nice. And it is always nice. అంటే మీతో కాన్వర్సేషన్ ఎటో వెళ్ళిపోతుంది. మనం జస్ట్ హిట్ 3 గురించే 1.5 hour మాట్లాడుకున్నాం అంటే జస్ట్ ఇమాజిన్. Yeah, crazy. No, I always have fun meeting you, Prema. Yeah, seriously. Such a very pleasant conversations all the time. Pleasant. మూడోసారి మనకు కలవడం. మూడోసారి. Yes. But we always keep in touch. That's a great thing. హిట్ 2 అప్పుడు చేసాము, సైంధవ్ అప్పుడు చేసాం, ఇప్పుడు చేసాం. కానీ రెండింటి డిఫరెన్స్ చెప్తా. హిట్ 2 అను హిట్ 3 కేమో పోస్ట్ రిలీజ్ చేసాం. సైంధవ్ ఇప్పటి నుంచి మనం ప్రీ రిలీజ్ చేయొచ్చు. ఓకేనా? ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ ఓమెన్. నానిది మాత్రం ప్రీ రిలీజే చేస్తా. నాని ఏ సినిమా ప్రీ రిలీజ్ చేసినా ఆ సినిమా హిట్. అవునా? మరి ఓకే మీరు ఆయన ప్రీ రిలీజ్ చేసి నన్ను పోస్ట్ రిలీజ్ చేశారు. ఇది అసలు 2 రకాలుగా కలిసి వచ్చింది. నైస్, సూపర్. I believe in certain sentiments and they work. మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం మీరు ఇంటికి భోజనానికి రావాలి. ఎప్పుడు పిలుస్తున్నారు చెప్పండి? ఎప్పుడన్నా లెట్స్ డూ ఇట్ ఇన్ ద నెక్స్ట్ వీక్. We'll do it. మీరు ఆస్ట్రేలియా వెళ్ళే లోపు. Absolutely. Okay. But before we end, I have a gift hamper for you from Millet Bank. Wow. But I love this. Yeah, but you need to earn it. You know that. Okay. Rapid fire? Not a rapid fire. Oh, it's not a rapid fire, but okay. Yeah. Cool. Okay. Come on. Let's go. Yeah. Hope that we don't end up in some kind of a controversy. ఒక ముగ్గురు హీరోల పేర్లు చెప్తాను. హైపోథెటికల్ క్వశ్చన్. ఈ ముగ్గురు హీరోలతో మీరు ఫ్యూచర్ లో ఎప్పుడైనా సినిమా చేయాల్సి వస్తే ఒక్కొక్కళ్ళకి ఏ జానరా లో చేస్తారు? Nice. Okay. నాగార్జున గారు. I'll do a very stylish action flick with him. Stylish action flick. Absolutely. నాకు నాగ్ సార్ లో I like the swag in him. Okay. బాలకృష్ణ గారు. నాకు బాలకృష్ణ గారితో యాక్చువల్లీ చాలా రియలిస్టిక్
గ్యాంగ్స్టర్ డ్రామా తీయాలని ఉంది. అవునా? యా, ఓకే, ఎక్స్ట్రీమ్లీ రియలిస్టిక్ గ్యాంగ్స్టర్ డ్రామా. డన్. యా, ఫైనలీ చిరంజీవి గారు. చిరంజీవి గారితో నాకు ప్రాపర్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ వరకు జనాలు నవ్వుకునే ఒక అబ్సల్యూట్ కామికల్ ఫిల్మ్ తీయాలని ఉంది. అంతేనా? చంటబ్బాయి టైప్. టైప్స్. చంటపై ఇస్ అగైన్ లిటిల్ క్రైమ్ అండ్ కొంచెం crime అట్లా సంథింగ్ లైక్ గరానా ముగ్గురు టైప్స్ ఆఫ్ అవుట్ అండ్ అవుట్ కామెడీ, అవుట్ అండ్ అవుట్ బిగినింగ్ టు ఎండింగ్ వరకు ఎంటర్టైన్మెంట్ కామెడీతో ఉంది. అంటే బికాస్ సార్ దగ్గర అది చూడాలని నాకు చాలా ఓకే, చాలా ఆశ. డన్. ఓకే, మీ ఆల్ టైమ్ ఫేవరెట్ క్రైమ్ థ్రిల్లర్స్ చెప్పండి. ఇండియా, నాట్ ఇంటర్నేషనల్ కాదు, Okay. ఇండియన్ క్రైమ్ థ్రిల్లర్స్. అన్వేషణ ఇస్ బ్రిలియంట్. వంశీ గారు. నాకు అనుకోకుండా ఒక రోజు చాలా ఇష్టం చంద్రశేఖర్ రెడ్డి గారిది. ఓకే, ఐ రియలీ లవ్ ఇట్. కురుది పునల్ అని ద్రోహి అని ఒక అవును, ద్రోహి. తెలుగులో ద్రోహి, తమిళలో కురుది పునల్. These are my three. కమల్ హాసన్, సుబులేఖ్ సుధాకర్. What a film it was. And it's actually a remake of a film in Hindi called Drokal, but completely different take on it. And Drokal feels very different from Kurdi Punal Gani, but that is the other. These three are my favorite. Yeah. వండర్ఫుల్. ఓకే, మీ ఫిల్మ్ కెరియర్కి సంబంధించిన ఈ 5 ఏళ్లలో మీకు ఒక బిగ్గెస్ట్ రిగ్రెట్ అనేది ఏమైనా ఉంటుంది? ఏంటది? The only regret is maybe నేను డెలివర్ చేయలేకపోయిన ఫిల్మ్కి నేను రైటింగ్లో మేబీ ఇంకొద్దిగా టైం ఎక్కువ తీసుకొని చేసి ఉండాల్సిందేమో అని ఒక వన్ స్మాల్ రిగ్రెట్ ఐ హ్యావ్. బట్ ఐ ఓన్ దట్ మిస్టేక్. అంటే ఐ బీన్ త్రూ ఇట్ వాజ్ మీ హూ టుక్ దట్ కాల్. సో అది అబ్బా అనే రకం కాదు, కానీ గివెన్ అ చాయిస్ ఐ వుడ్ చేంజ్ దట్. ఓకే, మేబీ ఇంకో 4-5 months టైం తీసుకునేవాడిని. ఫీమేల్ పోలీస్ స్టోరీ ఇన్ ద హిట్ సిరీస్లో ఏమన్నా పెట్టాలి, ఈ యాక్టర్ అయితే బాగుంటుంది అని అనుకున్న ఒక 2-3 పేర్లు ఏమన్నా స్ఫురిస్తున్నాయా మీకు? 2-3 people మీరు come into my mind when I say that. నాకు నయనతార గారు I feel can be a great cop character. Done very realistically. I somehow feel even Shraddha Srinath can be a really good cop because of physically she looks like that, and also I know she is extremely agile and fit. Okay. So I'm sure she would do a great action as well. That is one more name I can think of. I feel Vidya Balan also has great and it comes from her histrionics and the way she talks and all that. I think she can be a really menacing cop. Finally, బెస్ట్ ప్రొఫెషనల్ అడ్వైస్ ఇప్పటివరకు మీరు రిసీవ్ చేసుకుంది ఏంటి? అది ఎవరు ఇచ్చారు? ఇట్ కెన్ బి డైరెక్టర్, యాక్టర్, ఇట్ కెన్ బి ఎనీబడి. 2 people I can tell. One is Venki sir. He said once you are done with the process, disconnect at the result, then growth will be exponential to you. చాలా మంది రిజల్ట్ మీద డ్వెల్ అవుతా, సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా రిజల్ట్ మీద ఎక్కువ డ్వెల్ అవ్వడం వల్ల growth will get affected is what he told me. భగవద్గీతలో ఉంది కదా, పని చెయ్యి ఫలితాన్ని ఆశించు. That's what he told me. I feel it's very apt for the direction and also the whole. He is very spiritual కాబట్టి ఆయన ఏమైనా చెప్తే మనం వెంటనే కొంచెం కనెక్ట్ అయిపోతాం. కరెక్టే కదా అని అనిపిస్తుంది. Nani sir also told me that నువ్వు చేసిన ప్రతి విషయాన్ని గురించి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే అంతకంటే బెటర్ ప్రోడక్ట్ ఇవ్వగలుగుతావు. Is what he told me during that time. It meant so much to me, and I understood what's the weight of that. Okay, all right, now for the memory test. Okay, మీకు ఎంత మెమరీ ఉందో? Wow. అంటే సినిమాలకు సంబంధించి, బట్ ఆ సినిమాల్లో కూడా మీరు ఎవరెవరితో అసోసియేట్ అయ్యారు మరి ప్రెషర్ వాళ్ళకి సంబంధించి. ఇది మరి ప్రెషర్ సినారియో. ఊరికే ఇచ్చేస్తారా మరి గిఫ్ట్ టెంపర్? అడగండి చూద్దాం. కమల్ హాసన్ కొడుకు క్యారెక్టర్ పేరేంటి భారతీయుడిలో? పెద్ద కమల్ హాసన్ కొడుకు ఉంటాడుగా, మీరు కమల్ హాసన్ ఫ్యాన్ గా చెప్పాలి. కనిషం ఆగండి, కనిషం. చందు. సూపర్. ఫర్ మీ నో చందు ట్యూబ్లైట్ నేను కాబట్టి కొద్దిగా స్లోగా క్లిక్ అవుద్ది, మీరు ప్రెషర్ పెట్టకండి. అందుకే చాలా మటుకు ఏంటంటే నేను ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వర్స్ట్ పర్ఫార్మెన్స్ నాది, బట్ వస్తుంది, బట్ అది ఎలుగుద్ది, మెల్లిగా ఎలుగుద్ది. అంతేనా? మిమ్మల్ని టైం మోడ్ లో పెట్టకూడదు. అమ్మో నాకు చాలా అసలు ఇట్లా వణుకొచ్చేస్తుంది. ఓకే, మీనాక్షి చౌదరి పోలీస్ ఆఫీసర్ గా యాక్ట్ చేసిన సినిమా? మొన్న సంక్రాంతికి వస్తుంది. ఓకే, చేపకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? ఆలో అని సార్. మీరు ఇట్లా టకటక చెప్పకూడదు. ఇది ఓకే, ఇందాక అడిగింది చాలా చాలా ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఓకే, ఫుల్ నేమ్ ఆఫ్ మ్యాగీ ప్లేడ్ బై రమకృష్ణ గారు ఇన్
పంచతంత్రం. చెప్పండి. మరగదవల్లి. యా. ఓ మై గాడ్, టూ మచ్ శైలేష్, ఐ అప్రిషియేట్. ఓకే, శ్రీను వైట్ల గారి ఒక సినిమాలో అడవి శేషు క్యామియో రోల్ ప్లే చేశారు. ఓ వావ్. ఓకేనా? సొంతం. ఎవరికి ఎవరికి కళ్ళజోడు పెట్టుకొని ఎవరికి ఫియాన్సీగా చేశారు? ఎవరికి ఫియాన్సీ చేశారు గుర్తులేదు కానీ ఒక సూట్ వేసుకొని కళ్ళజోడు పెట్టుకొని వస్తాడు మనిషి. సొంతం కరెక్టే. నమితకే, హీరోయిన్. ఫైనల్ క్వశ్చన్. గద్వాల్ అనే పేరు కోడి రామకృష్ణ గారు ఏ సినిమాకి రిలేటెడ్? అరుంధతి. జాబ్ శైలేష్. అయిపోయింది. నా హ్యాంబర్ నాకు ఇచ్చేయండి. నా హ్యాంబర్ నాకు ఇచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ యాజ్ ఎవర్. Thank you very much. So we'll catch up for lunch very soon. Yeah, absolutely we should. Okay, here is the gift hamper from Millet Bank.